శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సాంబశివమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శివసాక్షాత్కార ప్రవచనం నిన్న ప్రారంభించుకున్నాం. నిన్నటి రోజున మనం సాక్షాత్కరింపజేసుకున్న శివుని యొక్క స్వరూపాలు మొదటిగా మహాలింగ స్వరూపం, అటు తర్వాత పంచముఖ స్వరూపం, అటుపై కాలభైరవ స్వరూపం రూపాలుగా చూస్తూ వాటిలో విషయాలను కూడా గ్రహించి లింగము అనే దాని యొక్క తత్వమంతా పరామర్శ చేసుకున్నాం. అదేవిధంగా పంచముఖాలు అనగా ఏమిటో చెప్పుకున్నాం. అవి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన 5 ముఖాలతో ఉన్నప్పటికీ విశ్వానికి ముఖ్యమైన 5 తత్వములన్నీ అందులో ఉన్నాయి. నిజానికి ఒక్కడే అని పరమాత్మ 5గా విశ్వమంతా నడిపిస్తున్నాడు అనేది ఆ పంచముఖ తత్వంలో తెలియబడుతున్నది. ఈ పంచముఖాల్లో ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున పంచాక్షరి విద్య ఆవిష్కరింపబడినది. అటుపై పరమేశ్వరుడు యొక్క కాలభైరవ స్వరూపం కూడా కాలమే భైరవుడు. కాలము పరమేశ్వరుని యొక్క శాసన శక్తి, ఆజ్ఞాశక్తి. అందుకే స్వామి యొక్క భృకుటి మధ్యం నుంచి అనగా కనుబొమల నడుమ నుంచి ఆజ్ఞాచక్ర స్వరూపుడుగా, ఆజ్ఞాశక్తి స్వరూపుడుగా కాలరూపుడైన భైరవుడు ఆవిర్భవించాడు. ఈ భైరవుడే కర్మసాక్షి, సర్వజగత్తుని గమనించేవాడు. అటువంటి కాలభైరవునికి నమస్కారం చేసుకుంటూ ఈ శివతత్వ విషయంలో ఈ 5 తత్వంలోనే సర్వము దాగి ఉన్నాయని పంచాక్షరి మహిమను కూడా మనం వ్యాఖ్యానించుకున్నాం. అయితే ఈ కథ అనంత విశ్వంలో జరిగింది, ఒక భూమి యందు మాత్రమే కాదు. అయితే ఆ మహాలింగ ఆవిర్భవించినప్పుడు దేవతల ప్రార్థన మేరకు క్రమంగా లింగమంతా క్లుప్త రూపం ధరించి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపంగా నిలబడిపోయిన చోటు భూమి యందు పవిత్ర భారతదేశం నందు అరుణాచలం అనే చోట నిలబడింది. ఇది పరమేశ్వరుడు తనను తాను వ్యక్తపరుచుకున్న అద్భుతమైనటువంటి అగ్నిలింగ స్వరూపము. అగ్ని యొక్క వర్ణము అరుణం, అరుణకాంతులు. అది నిశ్చలంగా స్థిరంగా ఉంది కనుక అచలం, అరుణం అచలం అరుణాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అక్కడ 3 రూపాలతో స్వామి నెలకొని ఉన్నాడు. ఒకటి లింగ రూపం, రెండవది పర్వత రూపం, మూడవది గురుస్వరూపం. మొదటి 2 సామాన్యులు కూడా చూడగలరు, కానీ మూడవది సామాన్యులకు దర్శనం కాదు. ఆ గురుస్వరూపంగా కూడా ఆ పర్వతమనందే స్వామి ఉంటాడు. ఇది అరుణాచలము. అరుణాచలం అనే పేరే శివుని పేరైనది. అరుణము అచలము. అరుణం అనేది తేజస్సు, అచలం అనేది స్థిరత్వం. శివుడు ఎప్పుడు అచలుడే కనుకనే శివుడికి ఒక పేరుంది స్థాణు అని. శివశాస్త్రం మనం చదివిన స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ అని చదువుతాం. అందులో స్థిర స్థాణు ఇదే శివుని యొక్క అద్భుతమైన తత్వం. ఈ 2 పేర్లలో తెలుస్తున్నదని ఇక్కడ శివుడు స్థిరుడు. స్థిరుడు అంటే ఒక చోట కదలకుండా ఉండేవాడు స్థిరుడు. స్థాణువు అన్న ఇంచుమించు అదే అర్థం, కదలనివాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడు స్థిరుడు, ఒకే విధంగా ఉండేవాడు స్థాణువు. ఎప్పుడూ ఉంటాడు కానీ క్షణానుకోలు మారిపోతాడండి అని కాకుండా మార్పు కూడా లేనివాడు అని స్థిరస్థాణు అని శబ్దం. ఈ స్థాణు అనే మాట చాలా విశేషమైనదండి. ఈ స్థాణునే అచల అంటారు. వేదాంతం కూడా పరమాత్మ గురించి చెప్తూ అచలోయం సనాతన అన్నది. అచల సనాతన. సనాతనము అంటే శాశ్వతమైన వాడు, అచలుడు. కానీ అరుణము అంటే ప్రకాశము, అచలము అంటే స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు. ఈ 2 కలిపితే అరుణాచల. ఇది కొండ పేరు కాదు, శివుడి పేరు. అదే అరుణాచల అని 5 అక్షరాలు చాలయ్యా మహామంత్రం అని శాస్త్రం చెప్తుంటే ఆ 5 అక్షరాలతోనే పరమార్థం పొందవచ్చని నిరూపించిన మహాయోగి రమణ మహర్షి. అందుకే అరుణాచలం మనుచు స్మరించు వారులకు అహము తొలగించదువు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇప్పుడు మనకి 2 పంచాక్షరాలు వచ్చాయి. ఒకటి నమశివాయ, రెండవది అరుణాచల. 2 శివతత్వాన్ని చెప్తున్నాయి. అయితే శివుణ్ణి స్థాణు అని ఎందుకంటారు అనే దాన్ని ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. ఆయన స్థిరంగా ఉంటాడు, ఇటు అటు కదలడు. కదలడు అంటే అర్థం ఒక వ్యక్తి కదిలేడు అంటే ఇదివరకు లేని చోటుకు వచ్చాడు అని అర్థం. అంతే కదండి. ఒక వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ లేదు కనుక ఇక్కడికి వచ్చింది. శివుడు ఎక్కడికి కదులుతాడు? ఆయన లేని చోటే లేదు కనుకనే ఎక్కడికి కదిలేవాడు కాడు కనుక ఆయన స్థాణు అని చెప్తున్నారు. ఇక్కడ సర్వము తానైన వాడే అచలుడు. ఇంత గొప్ప భావం అచల తత్వంలో ఉన్నది. అంతేకాదు
మన శరీరంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యమే ప్రకాశం. ఒక దీపం నుంచి వెలుగొచ్చినట్లుగా పరమాత్మ నుంచి చైతన్యం వస్తుంది. వెలుగే అందరికీ తెలుస్తుంది, చైతన్యమే అందరికి అనుభవంలో ఉంటుంది. మన శరీరంలో చైతన్యం ఉంది కనుకనే ఇక్కడ దాకా రాగలిగాం, కూర్చోగలిగాం, ఆలోచించగలుగుతున్నాం. కానీ చైతన్యం వల్లనే మీరు, నేను, సర్వప్రపంచం నడుస్తుంది. ఇదంతా అరుణం. ఈ చైతన్యం అంతా ఎవరిని ఆధారం చేసుకుని వచ్చిందో అది అచలం. కనుక అరుణము శక్తి, అచలము శివుడు, కలిపితే అరుణాచలం. ఇది దీని యొక్క భావం అండి. ఇక్కడ అని అమ్మవారి పేరే అరుణం. అరుణాం కరుణాతరంగితాక్షీం అంటున్నాం కదా, సర్వారుణ అనవజ్యాంగి. కనుక అరుణ అంటే అమ్మవారు, అచల అంటే అయ్యవారు. వారిద్దరికి భేదం లేదు కనుక అరుణాచల అని చెప్పబడుతున్నారు. ఇటువంటి అరుణాచల అనేటువంటి నామం ద్వారా అమ్మని అయ్యని ఇద్దరిని మనం తలుచుకొని నమస్కారం చేసుకుంటున్నాం. నిన్న లింగతత్వం చెప్పినప్పుడు కూడా ఒక మాట అన్నాం. శివలింగం అంటే శివుడు ఒక్కడే కాదు, శక్తి సహితుడే. శక్తి లేనప్పుడు శివుడు తెలియబడ్డు. అందుకే శివశక్తులు ఉభయులు ఒకే స్వరూపం. శక్తి ఎక్కడి నుంచో శివుడికి రాలేదు. శివుని యొక్క సహజమైన స్వాభావికమైన సర్వసమర్థత మహిమ ఏదుందో అదే శక్తి. శక్తి వేరు, శివుడు వేరు కాదు. అందుకే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అని కూడా అంటున్నాం. దీని గురించి ఉపనిషత్తు కూడా పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచారు ఒక మాట చెప్పింది. పరా అస్య శక్తి, అస్య అంటే పరమేశ్వరస్య, శక్తి పరా అంటే శివుని యొక్క పరాశక్తి. మనం పరాశక్తి అంటుంటాం కదండి. పరాశక్తి అంటే సర్వోత్కృష్టమైన శక్తి. శక్తి అంటే అందరూ వాడుతూ ఉంటాం. శక్తి అంటే ఏమిటి? శక్తి అంటే సమర్థత. పరమేశ్వరుని సమర్థతే ప్రపంచాన్ని నడుపుతోంది. ఆ సమర్థత సర్వోత్కృష్టమైన సమర్థత కనుక పరాశక్తి. అదే జ్ఞాన బల క్రియ ఇలాంటి రూపములతో విశ్వంలో పలు విధాలుగా వ్యక్తమవుతున్నది. అనేక రకాలుగా కనబడుతున్న శక్తి ఒక్కటే, అది ఈశ్వరునిది, అది పరాశక్తి. పరా అస్య శక్తి వివిధ ఏవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఇది అరుణాచలత్వంలో మనకు కనబడుతున్నది. మొత్తానికి సృష్టి ఆరంభంలో జరిగిన సంఘటన ఇది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈశ్వర సంకల్ప బలం చేత బ్రహ్మ నుంచి అప్పటికే మానసీ సృష్టి జరిగింది. ఆ మానసీ సృష్టిలో ప్రజాపతులు బ్రహ్మర్షులు కలిగారు. అందులో వశిష్ఠుడు మొదలైన వారు ఋషులైతే, మరీచి పులహ దక్ష కర్దమ మొదలైన వారు ప్రజాపతులు. వీరందరూ కలిగారు. కానీ అందరూ మగవాళ్లే వస్తున్నారు. సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకి ఇప్పుడు తెలియట్లేదు. అంటే పుట్టవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మదేవుడు తనంత తాను ఎవరిని పుట్టించాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఎందుకు పుట్టించేవయ్యా అని బ్రహ్మను అడిగే హక్కు మనకు లేదు. జీవులు వాళ్ళ కర్మలను అనుభవించవలసి ఉన్నది, దానికి తగ్గ శరీరములు ఇచ్చేవాడు బ్రహ్మదేవుడు. కానీ సృష్టి చేయుట అంటే వాళ్ళ కర్మలకి తగ్గ ఉపాధులను ఇచ్చుట. ఇదివరకు సృష్టిలో లీనమైపోయిన జీవుల కర్మలు ఇప్పుడు అనుభవానికి రావాలంటే శరీరాలు రావాలి. కానీ శరీరాలు ఎందుకు వస్తాయంటే ఇదివరకు కర్మలు అనుభవించడానికి వస్తాయండి. అది కల్పన చేయాలి. ఆ కల్పన చేయడానికి బ్రహ్మదేవుడు నియమింపబడ్డాడు. ఇది ఎలాంటిది అంటే, వర్షం పడుతుంది, అనేక రకాల మొక్కలు వస్తాయి. అందులో పూల మొక్కలు, ముళ్ళ మొక్కలు, పళ్ళ మొక్కలు వస్తాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? వర్షం వల్ల. అప్పుడు వర్షాన్ని మనం నిందించి కొన్ని పువ్వులు ఇచ్చావు, కొన్ని ముళ్ళు ఎందుకు ఇచ్చావు అని వర్షాన్ని అంటామా? మరి వర్షం వల్ల ఇవన్నీ వచ్చాయి కదండి అంటే వర్షం వల్ల వచ్చాయా? వర్షం వల్ల రాలేదా? అంటే వర్షం వల్ల వచ్చేయి, వర్షం వల్ల రాలేదు, రెండూ చెప్పాలి. అంటే బీజంలో ఉన్న లక్షణం వర్షం వల్ల బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు వర్షం లాంటి వాడు, సృష్టి వృక్షాలు లాంటిది తెలుసుకుంటే చాలండి. ఇక్కడ ఇలా తీసుకురావాలి అంటే బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఒక చిక్కు వచ్చింది. కర్మలు అనుభవాలంటే రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే మనం రెండు రకాల కర్మలే చేస్తాం కనుక రెండు రకాల అనుభవాలే ఉంటాయండి. రెండు రకాల కర్మలంటే మంచి చెడు. మంచి కర్మకు ఫలం సుఖం, చెడు కర్మకు ఫలం దుఃఖం. అవి అనుభవించడానికి జన్మ. కనుక మంచి చెడులు అనుభవిస్తూ అంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ జన్మలు, ఈ జన్మలో చేసిన దానికి మళ్ళీ జన్మలు ఇలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి అనుభవించే జీవుల్ని సృష్టించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. కానీ ఆయనకి తోచట్లేదు ఏ విధంగా ఇది వెళ్ళాలో. ఏమీ తోచకపోతే ఒక పని చేయాలి, కళ్ళు మూసుకుని భగవంతుడిని ధ్యానించాలి. అప్పుడు ఆయనే తోచేలా చేస్తాడు. అదే ధియోయోన ప్రచోదయాత్ గాయత్రి మంత్రార్థం. అందుకు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఆ శివుడే మంత్రం ఇచ్చాడు కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ భూమధ్యంలో ధ్యానం చేస్తున్నాడు. మన శివసాక్షాత్కారం చెప్పుకుంటూనే
శివ సాధన ఎలా చేయాలో కూడా చెప్పుకుంటున్నాం. ఏ విధంగా భగవద్ ఆరాధన చేయాలో కూడా దీనిలో తెలుస్తుంది. ఈశ్వరుని ధ్యానించడానికి యోగ్యమైన స్థానం భ్రూమధ్యం. నిజానికి ఈశ్వరుడు ఎక్కడుంటాడు? భ్రూమధ్యంలోనే ఉంటాడా అండి? ఇందాక చెప్పినట్టు సర్వవ్యాపకుడు మనలో కూడా ఉన్నాడు. అయితే మన శరీరం అంతా చైతన్యం ఉన్నప్పటికీ ఆధారంగా ఉన్నది మాత్రం మన శరీరంలో వెన్నుముక. ఆ వెన్నుముక మధ్యలో ఒక నాడి ఉంటుంది, దాన్ని సుషుమ్నా నాడి అంటారు. ఇది ఎక్కడ మొదలవుతుందంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మొదలై ఉంటుంది. ఇది ఇంచుమించు మీ అందరికీ తెలిసినదే, లలితాశాస్త్రంలో కూడా చదువుకుంటారు. ఈ సుషుమ్నా నాడిలోనే ఆత్మ అయిన శివుని యొక్క శక్తి ప్రసరిస్తూ ఉంటుందని. ఒక విధంగా చెప్పాలంటే ఒక విద్యుత్ తీగలో విద్యుత్తులాగా. నేను విద్యుత్ తీగలాగా అనలేదు, తీగలో విద్యుత్తులాగా. తీగ వెన్నుముక మధ్యలో ఉన్న నాడి విద్యుత్తు ఈశ్వర శక్తి. దాన్నే మనం చిదేక రసరూపిణి బిసతంతు తనీయసి అంటున్నాం. ఇక్కడ ప్రతి వారిలో ఉంటుంది, ప్రతి వారిలో. అయితే సాధకుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, సాధకుడు కానివాడు తెలియకుండా బతుకుతాడు, అంతే తేడా. అయితే ఇదంతా కలిపి జ్యోతిర్లింగం. నిన్న చెప్పిన లింగం తత్వం యొక్క కంటిన్యూటీ. ఎక్కడుంది అగ్నిలింగం అంటే మనలోనే ఉంది అగ్నిలింగం. ఈ అగ్నిలింగము ప్రతివారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నులో ఉండేటటువంటి మహాశక్తి స్వరూపమైనది. అది ఎంత చైతన్యంతో ఉంటుందంటే వివస్వదయుత భాస్వత్ ప్రకాశం అన్నారు ఇక్కడ. అంటే సూర్య చంద్ర అగ్నులకు కూడా మూలమైన తేజస్సు అది. తటిల్లేఖా తన్వీం తపన శశ వైశ్వానరమయీం అని సౌందర్యలహరిలో చదివేది అది. లలితాశాస్త్రంలో కూడా తటిల్లతా సమరుచి ఇత్యాది మాటలు చెప్పుకుంటున్నాం. అదొక మహాజ్యోతిస్వరూపం, అదే మనలో ఉన్న జ్యోతిర్లింగం. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందని చెప్పుకున్నాం. మరొక్కసారి మనలో అగ్నిలింగాన్ని మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఈ కొలత మన శరీరానిది, ఆ చైతన్యాన్ని కాదు. ఒక ఆయన వెదురుగొట్టంలో ఆకాశం ఉన్నట్ట. ఆకాశం ఎక్కడుంది? వెదురుగొట్టంలో. వెదురుగొట్టంలో ఉందా అంటే ఆకాశం అంతటా ఉన్నా వెదురుగొట్టం మనం ఒక కొలతగా తీసుకున్నప్పుడు వెదురుగొట్టంలో ఆకాశం ఉంటున్నాం. కనుక ఈ సుషుమ్న అనబడే శక్తి ఏదైతే ఉందో అది విశ్వమంతా వ్యాపించిందండి. మన శరీరంలో మాత్రము మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది, కానీ ఇంకా అనంతంగా ఉంటుంది. దానికి తుది మొదలు తెలుసుకోలేం, అది తెలుసుకోవాలి. నిన్న చెప్పిన అగ్నిలింగం కథలో తుది మొదలు తెలుసుకోలేము అన్నట్టు ఇక్కడ. అయితే సాధన చేసేటప్పుడు మాత్రం 2 నాడుల్లోంచి ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకొచ్చి సుషుమ్న యందు దృష్టి పెడతాం. ఈ 2 నాడులు మాత్రము ప్రారంభము తుది ఉంటుంది. ఆ 2 నాడులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, భ్రూమధ్యం వరకు ఆ 2 నాడులు సంచరిస్తాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వెళుతుంటాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వచ్చే 2 నాడులకి ఇడా పింగళ అంటారు. ఇక్కడ మధ్యలో ఉన్నది సుషుమ్న, ఇది అసలు శక్తి. అంటే ఇడా పింగళ ద్వారా ప్రాణాయామం మొదలైన సాధనలు చేస్తూ దృష్టిని కేంద్రీకరించి ఆ సుషుమ్న నాడిలో మన యొక్క బుద్ధి చైతన్యాన్ని ప్రవహింపజేస్తాం. ఇదే ధ్యానం అంటే. కొందరు హృదయ చక్రం దగ్గర చేస్తారు, కొందరు ఆజ్ఞాచక్రం దగ్గర చేస్తారు, కొందరు సహస్రారం దగ్గర చేస్తారు, కొందరు హృదయ చక్రం కింద ఉన్నటువంటి నాభి దగ్గర, ఆ కింద ఉన్న స్వాధిష్టాన మూలాధారముల వరకు కూడా వెళుతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది యోగం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారనుకుని నేను ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ మొత్తానికి సాధనంతా ఎక్కడ? ఈ సుషుమ్న నాడి యందే చేస్తాం. ఇడా పింగళులు ఎంతవరకు వెళతాయంటే ఆజ్ఞాచక్రం దాకా వచ్చి ఆగిపోతాయండి. సుషుమ్న మాత్రం పైదాకా వెళుతుంది. ఆ ఇడా పింగళే ఇక్కడ బ్రహ్మ విష్ణువుగా చూపించారు. ఆ పెద్దదైన సుషుమ్నని శివుడుగా చూపించారు. కానీ 3 కలిపి ఒకటే శక్తి, ఎక్కువ తక్కువ లేవు. ఎందుకంటే సృష్టి స్థితి అని చెప్పడమే అక్కడ బ్రహ్మ విష్ణు సంకేతం, కానీ నిజమైన బ్రహ్మ విష్ణు అనే దేవత కాదు. ఆ మాటకొస్తే శివుడికి విష్ణువుకి భేదమే లేదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానం చేత భేదం అనుకుంటారు. ఈ కథలో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం. కనుక నిన్న చెప్పిన కథ అంతా ఇక్కడ జరుగుతున్న కథే అని తెలిసింది కదా. ఇప్పుడు ఆ శివుణ్ణి ధ్యానించవలసిన చోటుల్లో 3 చోట్ల శివుణ్ణి ధ్యానిస్తే ఉత్కృష్టమని చెప్పారు. ఒకటి మూలాధార స్థానం, అంతకంటే ఉత్కృష్టం హృదయం, అంతకంటే ఉత్కృష్టం భ్రూమధ్యం. ఈ 3 మనం సాధన చేయగలిగితే సహస్రారంలో శివశక్తి స్వరూపమైన కైలాసలింగ దర్శనమవుతుంది. సాధనగా పనికొచ్చే అంశం ఇది. 3 మళ్ళీ ఏది గొప్పది? ఏదైనా గొప్పది. దృష్టి ఎక్కడ నిలబడితే అదే గొప్పది. గురువుగారి దగ్గర శిష్యుడు అడిగాడు, హృదయంలో ధ్యానించమన్నారు కదా, హృదయం అంటే ఏమిటండి అని అడిగారు. హృదయం ఎక్కడుంటుందండి? తెలిసింది చెప్పండి, తెలుసుకోవాల్సింది చెప్తాం.
హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కదా అని అనుకుంటాం. కానీ కొందరికి హృదయస్థానం ఇదిట. హృదయం అంటే రహస్యమైన చోటు. సాధన బట్టి నీ దృష్టి ఎక్కడ నిలుస్తుందో అదే హృదయం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ కొందరికి ఈ హృదయస్థానంలో పరమాత్మని ధ్యానిస్తారు, అనాహత చక్రం అంటారు. కొంతమంది భూమధ్యస్థానంలో దర్శిస్తారు. ఇక్కడ మూలాధారంలో మనం దర్శించే జ్యోతి పేరు స్వయంభూలింగం. అది స్వయంభూలింగం అంటారు. హృదయస్థానంలో దర్శించే శివుడు బాణలింగం. భూమధ్యస్థానంలో దర్శిస్తే జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం చోటు ఇదండి. ఇక్కడ ఈ పైన సహస్రారంలో శివశక్త్యాత్మకమైన మహాలింగం అక్కడ వరకు. ఇప్పుడు ప్రధానం ఏమిటి? జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ స్వరూపం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ జ్యోతిర్లింగ స్వరూపం ఇక్కడ. ఎందుకంటే మన కంఠం దగ్గర విశుద్ధి చక్రం నుంచి కింద వరకు, ఆకాశం నుంచి భూమి వరకు 5 తత్వాలు ఉంటాయి. ఇక్కడ మనస్తత్వం ఉంటుంది. సరిగ్గా ఈ మధ్య సైన్స్ ప్రకారంగా కూడా మన మెదడుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ కానీ దృష్టి పెడితే మేధాశక్తి పెరుగుతుందిట. అందుకే ఈ మధ్య మెడిటేషన్ సెంటర్లు వగేరాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ మన సంస్కృతిలో ధ్యానం చేయవలసిన చోటు నాసాగ్రస్థానం అని భగవద్గీత కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇది భూమధ్యం అండి. అక్కడ ఏకాగ్రంగా దృష్టి నిలిపితే అక్కడ పరమేశ్వరుని జ్యోతిర్లింగంగా కానీ లేదా రూపంతో కానీ మీ ఇష్టం, అర్ధనారీశ్వర స్వరూపమో, నటరాజ స్వరూపమో, నిన్న చూపించిన పంచముఖ రూపమో, లింగ రూపమో, ఏదో ఒకటి ధ్యానించవలసిన చోటేది భూమధ్యం. అక్కడ ధ్యానిస్తే జ్యోతిర్లింగ దర్శనం. ఇది జ్యోతిర్లింగం, మనలో జ్యోతిర్లింగ స్థానం. ఇక్కడ 3 నాడులు కలుసుకుంటే జంక్షన్. ఇక్కడ మీరు సాధన చేసినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది, మనశ్శాంతి మొదలైనవన్నీ లభించే అవకాశం ఉందండి. ధ్యానానికి అది ప్రధానమైన అంశం. ఇక్కడ ఇది జ్యోతిర్లింగ అనడంలో మరొక అర్థం ఉంది. ఈ 3 నాడులకి 3 పేర్లున్నాయి. ఇడ పింగళకి వరణ అసి. ఈ వరణ నది, అసి నది సుషుమ్నని గంగతో కలిసే చోటు వారణాసి. అది భూమధ్యస్థానం. మన శరీరంలో వారణాసి. బయట ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో శరీరంలో అన్ని క్షేత్రాలు ఉన్నాయి. బయట ఉన్న శివుడే మనలో ఉన్నాడు గనక ఇది ఆధ్యాత్మిక క్షేత్రం అంటారు. ఇది ఆది భౌతిక క్షేత్రం. భూమి యందు కాశీ, అది శరీరంలో కాశీ. ఇది ఏది? భూమధ్యస్థానం. అది వారణాసి. కాశీ అంటే వెలుగు అని అర్థం. కాశము అంటే వెలుగు. దీని నుంచే ప్రకాశము, వికాసము, ఆకాశము అనే శబ్దం వచ్చింది. కానీ కాశము అంటే వెలుగు. వెలుగు కలిగిన చోటు కాశీ. ఎందుకంటే జ్యోతిర్లింగం చోటు. ఇది మనలో ఉన్న భూమధ్యస్థానం. ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు మళ్ళీ కథకు వచ్చాం. బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తున్నాడు. ఎలా నేను ఈ సృష్టిని విస్తరింపజేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ భూమధ్యంలో జ్యోతిని ధ్యానిస్తూ పంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఉంటే ఆ జ్యోతి ఆయన ముందుకొచ్చి నిలబడిందండి, సాక్షాత్కరించింది. చూస్తున్నాడు జ్యోతిని. క్రమంగా ఆ జ్యోతిలో ఒక అద్భుతమైన రూపం దర్శనమిచ్చింది. మనం ఏదనుకుంటే అలా కనబడ్డ శివుడు తాను ఎలా అనుకుంటాడో అలా కనబడతాడు. తెలుసుకోండి ఇక్కడ. అదే నువ్వు ఇలా రావయ్యా శివ, ఈ రూపంతో రా అని మనం డిజైన్ చేయకూడదు. ఆయన ఎలా రావాలో అలా వస్తాడు. మనల్ని ఎలా అనుగ్రహించదలుచుకున్నాడో అలా వస్తాడండి. ఇప్పుడు వస్తున్నాడు స్వరూపం. బ్రహ్మదేవుడు కనబడ్డాడు, ఇప్పుడు మనకు కనబడతాడు. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే చూస్తూ చూస్తూ ఉండగా కాంతి లింగం మధ్యలో ఒకవైపు స్త్రీ, ఒకవైపు పురుషుడు అయిన అర్ధనారీశ్వర రూపం దర్శనమిచ్చింది బ్రహ్మదేవుడికి. ఇవాళ ఈ రూపం సాక్షాత్కరించింది ప్రథమతః. ఇది మొదట ఎలా కనబడుతున్నది అంటే ఒకవైపు నీలం, ఒకవైపు ఎరుపు. నీలము, ఎరుపు. ఎరుపుని సంస్కృతంలో లోహితం అని కూడా అంటారు. నీల లోహిత కలిపి నీలలోహితుడు అనే పేరుతో శివుడు దర్శనమిచ్చాడు. ఇది నీలలోహిత రూపం. నిన్న మనం చెప్పుకున్న దానిలో మాట అన్నాం, గుర్తుపెట్టుకోవాలి. నీలం అంటే నీరు యొక్క రంగు, అగ్ని రంగు ఎరుపు. రెండూ కలిపితే ఏమైంది? అగ్ని జలము. అంతే కదా. నిన్న ఒక మాట చెప్పుకున్నాం, ప్రపంచమంతా అగ్ని జలమే, అగ్ని జలమే, మరొకటి లేదు. ఈ సూత్రం వేదం మనకు అందించింది. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని సోమాత్మకం జగత్. విశ్వమంతా అగ్ని సోమములమయమే. సోమము అంటే జలస్వరూపము, అగ్ని అంటే తెలిసినదే తేజస్వరూపం. ఈ అగ్ని మనకి సూర్యుడు, మెరపు, నక్షత్రములు ఇత్యాది రూపాల్లో కనబడుతుంటుంది.
ఈ నీరు మనకి మేఘాలుగా, జలాశయాలుగా, వర్షాలుగా వివిధ రూపాలతో కనబడుతుంది. ఈ రెండిటితోనే ప్రపంచమంతా నిండి ఉన్నది. అగ్ని సోమాత్మకం జగత్. అంతేకాదు, మీరు ఎప్పుడైనా యజ్ఞం చూశారు కదా, యజ్ఞంలో అగ్నిహోత్రం లోపల ఆజ్యం వేస్తారు. ఆజ్యం లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది, అంటే సోమస్వరూపం, ఇది అగ్నిస్వరూపం. ఈ రెండు కలయికతో యజ్ఞం అనే శక్తి వస్తుంది. అది కూడా అగ్నిశోమాత్మకమే. కనుక విశ్వమంతా అగ్నిశోమాత్మకమే. ఒకే ఈశ్వరుడు రెండు రూపాలయ్యాడు కనుక ఆ జలతత్వం అమ్మవారుగా, అగ్నితత్వం శివుడిగా వచ్చి అగ్నిశోమాత్మకమనే తత్వంగా గోచరించింది. అదే అర్ధనారీశ్వర స్వరూపము, అదే నీలలోహిత స్వరూపము. ఇది నీలలోహితుడు. అయితే అమ్మవారు ఏ వర్ణమైనా రావచ్చు. ఒక నీరుని చూపించినప్పుడు ఇలా ఉండొచ్చు. సంపెంగ రంగులో ప్రకాశించిన కాంతి కూడా వర్ణించారు. దాన్ని ఆదిశంకరులు చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. నిన్న మనం నమశివాయ అంటే శివుడు మంత్రం అనుకున్నాం. దానికి స్త్రీలింగం పెట్టేస్తే అమ్మవారి మంత్రం ఇవ్వుతుంది. మళ్ళీ కొత్త మంత్రం తేక్కర్లేదుట. ఎందుకంటే శివుణ్ణి సంస్కృతంలో శివ అంటారు, అమ్మవారిని శివ అంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శివే అనేది అమ్మవారి పేరుట. అందుకే శివ, శివశక్త్యక్య రూపిణి, లలితాంబిక అంటాం కదా. శివ అనేది అమ్మవారి యొక్క పేరు, అయ్యవారి పేరు శివ. అంటే ఇద్దరిది ఒకే పేరు. అదేమిటోనండి, సాధారణంగా భార్యాభర్తల పేర్లు ఒకటే ఉంటాయి ఎక్కడైనా, వాళ్ళిద్దరికి ఉంటాయి. ఈయన శివుడైతే ఆవిడ శివ, ఈయన శంకరుడైతే ఆవిడ శాంకరి, ఈయన రుద్రుడైతే ఆవిడ రుద్రాణి, ఈయన భవుడైతే ఆవిడ భవాని. అన్నీ ఆ పేర్లకు స్త్రీలింగాలు పెట్టేస్తే ఆవిడ, పుంలింగం పెడితే ఈయన. అసలైన స్త్రీ కాడు, పురుషుడు కాడు, కేవల జ్యోతిస్వరూపుడు. అందుకే స్త్రీగా పురుషుడుగా వచ్చినవాడు ఒక్కడే ఈ రెండు రూపాలతో వచ్చాడు కనుక ఇద్దరికి ఒకటైపోయారు. అయితే స్త్రీలింగం సంస్కృతంలో శివాకి నమస్కారం చేసినప్పుడు నమశివాయై అవుతుంది, పుంలింగం నమశివాయ అవుతుంది. అందుకే రెండు పంచాక్షరాలు వచ్చాయి, నమశివాయై చ నమశివాయ. వాళ్ళిద్దరికీ నమస్కారం. రెండుగా కనబడుతున్నారు కానీ ఒక్కడే. ఇది చాలా ఆశ్చర్యం అండి. ఇద్దరు పక్క పక్కన ఉండొచ్చు కదండి, ఒక్క దాంట్లోనే సగం సగం పంచుకోవడం ఎందుకంటే ఒకడే రెండుగా కనబడుతున్నాడని చెప్పడం కోసమయ్యా అని చెప్పారు. ఇద్దరు కారు కానీ ఒక్కడే రెండుగా గోచరిస్తున్నాడు. ఇది శివశక్తి రూపం. ఇక్కడి నుంచి సృష్టి విస్తరించబోయే ముందు కనిపించింది. ఇందులో ఒక అందం ఉంది. మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక నేను చిన్న ఉపమానం చెప్తాను. ఒక గింజ తీసుకోండి, బఠానీ గింజ కానీ లేక పెసర గింజ కానీ మినపగింజ కానీ, ఏదైనా గింజ తీసుకుంటే ఇలా గట్టిగా నొక్కితే ఒక్కటే అది. దాన్ని నానవేయండి. నానవేసిన తర్వాత మొలకొచ్చాక చూడండి ఒకసారి. అప్పుడు ఇలా అనండి, రెండు అవుతుంది. అంటే గింజగా ఒక్కటే కానీ మొలక రావడం కోసం రెండు అయ్యింది ఇక్కడ. కనుక సృష్టి అనే మొలక రావడం కోసం శివుడనే గింజ, శివశక్తులనే బద్దలుగా వచ్చారండి. ఇది తెలుసుకోండి. ఇంతే అర్ధనారీశ్వర తత్వం. ఇంకా రావాల్సింది సృష్టి. ఆ మొలకై, మొక్కై, మానై, కొమ్మై, రెమ్మై, పండై, కాయై విశ్వమంతా విస్తరించాలి. ఇక్కడ ఇంత రహస్యం అందులో పెట్టాడు ఒక్క దీంట్లో. దీన్ని బట్టి మన సంస్కృతి గొప్పతనం చూడండి. ఒకటి రెండై రెండు ఎన్నో అయ్యింది. ఒకటి రెండు ఎన్నో, అది మన సంస్కృతిలో. అంతేగాని సింగులరు ప్లూరలు కాదు. ఒకటి రెండు బహువచనం. అంటే సంస్కృతంలో మాత్రమే ఉంటుంది ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇంకే భాషలో ఉండదు. ఇక్కడ సృష్టి యొక్క క్రమమే అందులో కనబడుతుంది. కానీ ఒక్క ఈశ్వరుడు రెండయ్యాడు. రెండు ఎంతో అయిన ప్రపంచమైంది. ఆ రెండుగా ఉన్న శివశక్తులు ఉభయుల్ని మనం నమస్కరించుకుంటున్నాం. అది గోచరించింది ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఆ స్వరూపాన్ని నమస్కారం చేసుకుంటున్నాడు. ఈ స్వరూపమే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే అని చెప్పబడుతున్నది. ఒక వాక్కుని అర్థాన్ని ఎలా వేరు చేయలేమో వీరురువిన్ను కూడా అలా వేరు చేయలేమని కాళిదాస మహాకవి కూడా దర్శించాడు. అయితే వాగర్థములంటే ఇంత మాత్రం కాదు, ఇంకా చాలా అర్థములు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ వివరించదలుచుకోలేదు. వాగర్థావివ సంపృక్త ఒక్కటి చెప్పుకుంటే కనీసం ఒక పూట పడుతుందండి. అంత రహస్యం ఉంది వాగర్థావివ సంపృక్తవులు. బయటికి మాత్రం మనం వాక్కు అర్థం, ఒక మాటని అర్థాన్ని వేరు చేయలేము. ఎలాగో శివుణ్ణి పార్వతిని వేరు చేయలేము అంటాం. కానీ ఇందులో ఉన్న రహస్యం చాలా ఉన్నది. అదే శ్రీ విద్య, అదే శ్రీచక్రం. మొత్తం వాగర్థతత్వమే శ్రీ విద్య, వాగర్థతత్వమే శ్రీచక్రం. ఆ విద్య తెలిసిన మహానుభావుడు కాళిదాస మహాకవి. అందుకైన రఘువంశం అనే కావ్యం రాస్తూ మొదటి శ్లోకంలోనే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు.
అలా వాగర్థముల్లాగా అగ్నిశోమములుగా ఉన్నటువంటి ఆ శివశక్తులే జగత్తుకి కారణం గనక, కారణం మనకు కారణమైన దాన్నే అమ్మ అయ్య అంటాం. అంటే మనం కలిగే ఎవరి వల్ల? అమ్మ వల్ల, అయ్య వల్ల. అంటే ఇది కాజ్, మనకు కారణం. కానీ జగత్తుకి వారు కారణం కనుక వారిని జగత్తుకే అమ్మ అయ్య అన్నారు ఇక్కడ. అందుకే ప్రపంచ మాతాపితరులు వాళ్ళు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అనడంలో ఇంత గొప్ప భావం ఉన్నదండి. అయితే పార్వతి అంటే చాలామంది పర్వతరాజ పుత్రి కదా పార్వతి అంటే అమ్మవారు పర్వతరాజు అయిన హిమవంతుడి కుమార్తెగా కలిగి శివుడి కోసం తపస్సు చేసి వివాహం చేసుకున్నాక వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. ఇప్పుడు కథలో ఏం చెప్పాం? ఇంకా వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒకటే అని చెప్పాం. వేరైతేనే కదండి కూతురుగా పుట్టడం, పెళ్లి చేసుకోవడం. ఇంకా అప్పుడు సృష్టి రాలేదు, హిమవంతుడనే పర్వతమే రాలేదు, అమ్మవారు పుట్టనే లేదు. అప్పుడే బ్రహ్మదేవుడికి కనబడ్డారా? ఇది కదా చాలామందికి ప్రశ్న రావచ్చు. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకుందాం, చూద్దాం. వస్తుందేమో 3-4 రోజుల్లో, మీ శ్రద్ధ బట్టి వస్తుంది. మొత్తానికి శివశక్తులు వేరు కాదు, వేరే వచ్చి పుట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. మరి ఇదంతా ఎందుకు జరిగింది? దాన్ని లీల అంటారు. లీల, లీల అంటే పరమేశ్వరుడు చేసినది లీల. తత్వము అంటే పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో అలా చెప్తే తత్వం. కానీ పరమేశ్వరుడు అసలు రంగు తత్వము, ఆయన చేసిన పని లీల. అది ఈశ్వరుడు చేసిన పని లీల అనాలి, కానీ మనం చేసిన పనులు లీల అనకూడదు, కర్మలు అనాలి. తెలుసుకోండి ఇక్కడ. నానా రకాల పనులు చేసి నా లీలలండి అనకూడదు, దౌర్భాగ్యం. వాటి కర్మలు అనాలి ఇక్కడ. ఈశ్వరుడు చేస్తేనే లీల. ఎందుకంటే ఆయన తన కోసం చేయడు, మన కోసం చేస్తాడు. ఒక లీల ద్వారా మనల్ని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించడానికి ఈశ్వరుడు చేసే పనిని లీల అనాలి. లీల అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటే, ఇక ఆవిడ పడితే వాడు, ఏ పత్రికల వాళ్ళు వీళ్ళందరూ ఫలానా వాడు లీల చేశాడంటే వాడిని మనం తిట్టాలి. లీల అనకూడదయ్యా, కర్మలు అనాలి. గట్టిగా మాట్లాడితే కర్మలు అనాలి అన్నాడు ఇక్కడ. ఈశ్వరి లీల ఏది అంటే వేరు కాని అమ్మవారు వేరైనట్లు రావడం, వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటి రెండై, రెండు ఒకటి కావడమే లీల. ఒకటి రెండై అంటే పార్వతిగా శివుడిగా రెండయ్యారు, మళ్ళీ ఒకటయ్యారు వివాహంతో. అది లీల అండి. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు ఈశ్వరుని సాక్షాత్కారం అంతే లీలలే, ఆయన చేసిన పనులే కదా. కనుక సహజంగా వాళ్ళిద్దరూ ఒకటే. ఈ విషయం ఎవరికి తెలిసింది? బ్రహ్మదేవుడికి తెలిసింది. వెంటనే వారిద్దరికి నమస్కారం చేసుకున్నాడు. నమశివాయై చ నమశివాయ అని చెప్పినప్పుడు ఏం కావాలన్నాడు శివుడు అంటే, ఈ సృష్టిని ఎలా విస్తరింపజేయాలో నాకు తెలియట్లేదు, నువ్వే సృష్టి చేయకూడదా అని అడిగాడండి ఇక్కడ. నన్ను సృష్టి చేయమంటావా? సరే చేస్తానన్నాడు శివుడు. శివుడు సంకల్పించుకోగానే శివుడి నుంచి సృష్టి బయలుదేరింది. ఎలాంటి సృష్టి బయలుదేరిందంటే వచ్చిన వాళ్ళందరూ శివుడిలాగే ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం. శివుడి నుంచి వచ్చిన సృష్టి అంతా శివుడిలాగే ఉంది. అందరూ చంద్రలేఖలు ధరించున్నారు, అందరికీ 3 కళ్ళు, అందరూ భస్మధారణ చేసుకున్నారు, అందరూ త్రిశూలమును ధరించారు. ఇలాంటి వాళ్ళు కోట్ల కొలది వస్తున్నారు శివుడి నుంచి, సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా. బ్రహ్మదేవుడికి బెంబేలెత్తిపోయాడు. స్వామి ఏమిటిది? ఆ రూపాలు ఎలా ఉన్నాయంటే, నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి. అది లింగం వర్ణన. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కలిపి ఒక శ్లోకం ఉందండి. ఆ స్వరూపాలు చూస్తుంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శశికళా చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుష సాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసుక్త ప్రకటిత విభవా న ప్రయచ్ఛంతు సౌఖ్యం అని వేదమాత వర్ణిస్తోంది ఇక్కడ. వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే లెక్కలేనంతమంది. ఈ స్వరూపాలు అప్పుడు సృష్టింపబడ్డ బ్రహ్మాండాలన్నీ నిండిపోతున్నాయి వీళ్ళ స్వరూపాలతో. ప్రతి వాళ్ళు కూడా 3 కన్నులతో ఉన్నారు, చంద్రలేఖ దాల్చి ఉన్నారు, జటాజూటములతో ఉన్నారు, త్రిశూల దపానులై ఉన్నారు, అద్భుతమైన రూపాలతో గోచరిస్తున్నారు. వెంటనే ఈయన వణికిపోతున్నాడు. ఒక్కొక్క శివుడు ఒక్కొక్క రంగుతో ఉన్నాడు. కొందరు మహా తీవ్రంగా ఉన్నారు, కొందరు సౌమ్యంగా ఉన్నారు, కొందరు తీవ్రము సౌమ్యము కలిసి ఉన్నారు. ఈ తీవ్రంగా ఉన్న వాళ్ళని ఘోర అంటారు, ఈ సౌమ్యంగా ఉన్న వాళ్ళని అఘోర అంటారు. రెండూ కలిపితే అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అన్నట్లుగా అనేక రకాల రూపాలు వస్తున్నాయి. ఘోర అఘోర రూపములతో విశ్వమంతా నిండిపోతున్నారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఈ సృష్టి నేను అడగలేదయ్యా బాబు అన్నాడు ఇక్కడ. నేను అడిగిన సృష్టి ఏమిటంటే
సుఖదుఖాలు అనుభవించేటువంటి జీవుల్ని సృష్టి చేయమన్నాను, కానీ నువ్వు నిన్నే సృష్టి చేసుకున్నావు. నేను జీవుల్ని సృష్టి చేయమన్నాను. ఇవి ఈశ్వరులు, వీరు జీవులు గారు. వీళ్ళు ఈశ్వరుడు ఒక్కడే, నీ నుంచి వచ్చిన ఈశ్వరులు వీరందరూ. వీళ్ళని సహస్రాణి సహస్రసో ఏ రుద్రాహ అది భూమ్యాం అంటూ రుద్ర నమక మంత్రాల్లో సహస్రాణి సహస్రసహ వేల కొలది ఉన్నారు. ఇక్కడ 1000 అంటే 1000 అని అర్థం కాదు, ఇన్ఫినిటీ అని అర్థం. ఇక్కడ లెక్కలేని రూపాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళని అడగలేదు అంటే అప్పుడు శివుడు అన్నాడు, ఏమిటి సుఖదుఖాలు అనుభవించే వాళ్ళని నేను సృష్టి చేయాలా? నేను ఎవ్వడికి దుఃఖం ఇవ్వనయ్యా. సుఖము దుఃఖము లేని ఆనందం ఇస్తాను, అది నా లక్షణం. అదే సుఖదుఖాలు ఇచ్చే జీవుల్ని నేను సృష్టి చేయలేను, నేను నన్నే సృష్టి చేసుకుంటాను. కనుక దుఃఖాన్ని ఇచ్చేవాడిని కాదు, నేను దుఃఖాన్ని పోగొట్టేవాడిని. సుఖాలు దుఃఖాలు ఈ శరీరంతో ప్రపంచంలో పదార్థాలతో అందరూ అనుభవిస్తున్నాం, అవునా లేదా? సుఖదుఖాలు రెండూ అనుభవిస్తూ ఉంటాం. కానీ నేను సుఖదుఖాలతో ఉన్న సంసారాన్ని ఇవ్వను, సుఖదుఖాలు లేని మోక్షాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను. కనుక నేను అలాంటి జన్మలను ఇవ్వను. నన్ను అడిగితే ఇదేంటి సృష్టి చేస్తానంటే, అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదు స్వామి అన్నాడు ఇక్కడ. అయితే సరే, ఆ సృష్టి చెయ్యగలిగే శక్తి ఇప్పుడు నీకు ఇస్తున్నాను, నా ఆజ్ఞతో నువ్వు చేస్తావు. అయితే ఇది ఎలా వస్తుందంటే, ఇంతవరకు నీకు మానస సృష్టి జరిగింది. మనస్సు నుంచే ప్రజాపతులు ఋషులు ఇత్యాదులు వచ్చారు, దేవతలు కూడా ఆవిర్భవించారు. ఇప్పుడు సృష్టి అంతా స్త్రీ పుం అనే యోగంతో వెళ్తుంది. అంటే స్త్రీ పురుష అనే భావంతో ఇంకా సృష్టి విస్తరిస్తుంది ఇక్కడి నుంచి. అదే స్త్రీ పురుష భావం మానవుల్లో స్త్రీ పురుషులనే కాదు, ప్రతి అణువులో స్త్రీ పురుష భావం ఉంటుందండి. ఇది సైన్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి అణువులో స్త్రీ పురుష భావం ఉంటుంది ఇక్కడ. అందుకే వృక్షాల్లో, భూమిలో చూస్తున్న వాటిలో ప్రతి అణువులో స్త్రీ పురుష తత్వం ఉంటుంది. ఒక్క పురుషతత్వము కానీ ఒక్క స్త్రీతత్వం కానీ వేరువేరుగా ఉండవు. ఇక్కడ ఇంతమంది స్త్రీలు పురుషులు కనబడుతూ ఉంటే వేరుగా ఉండవని ఎలా చెప్తారని మీరు అడగచ్చు. సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పురుషతత్వంలో స్త్రీతత్వం ఉంటుంది, స్త్రీతత్వంలో పురుషతత్వం కలిసే ఉంటుంది. అయితే పురుషతత్వం అంతర్లీనమై స్త్రీతత్వం బయటకు వస్తే స్త్రీ అంటాం, స్త్రీతత్వం అంతర్లీనమై పురుషతత్వం బయటకు వస్తే పురుషుడు అంటాం. కానీ ప్రతిదానిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. కనుక విశ్వమంతా కూడా స్త్రీ పురుష రూపంతో కలిసి ఉంటుంది. కనుక ఆ స్త్రీ ఎవరు? అమ్మవారు. ఆ పురుషుడు ఎవరు? శివుడు. కనుక విశ్వమంతా శివశక్త్యాత్మకమే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్నే యజుర్వేదాంతర్గతమైన ఒక ఉపనిషత్తు చెప్తోంది. రుద్రో ఉమానారీ రుద్రో నరః ఉమానారీ తస్మై తస్యై నమో నమః. ఇది వేదమంత్రం ఇక్కడ. ఈ విధంగా సృష్టిలో ఉన్న ప్రతిదీ మీకు పుష్పాలలో, పళ్ళలో, ప్రతిదానిలో స్త్రీ పురుషతత్వం ఉంటుందండి ఇక్కడ. ఇది అర్థం చేసుకునే ఒక పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్త అంటాడు, అసలు అర్ధనారీశ్వర అనే కాన్సెప్టే సైంటిఫిక్ అండి, ఎంత సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉన్న హిందూ మతం ఎంత గొప్పదో అన్నాడండి. ఒక్కొక్కటి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుందండి, హిందూ మతం ది మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్, ది మోస్ట్ ఫిలసాఫికల్ రిలీజియన్ అని. ఇలా మొత్తం ఆలోచిస్తే 2 చేతులు దండం పెట్టాలి, పెడుతున్నారు కూడా. ఇప్పుడు కొద్ది దశాబ్దాల క్రితం ఒక పాశ్చాత్యుడు ఒక పుస్తకం రాశాడు, శివ ది లార్డ్ ఆఫ్ యోగా అని. ఇలా ఎన్నెన్నో గ్రంథాలు బయటకు వచ్చాయండి. మొత్తానికి అర్ధనారీశ్వర తత్వము ఎంత గొప్పదు. ఈ అర్ధనారీశ్వర తత్వమే శివశక్త్యాత్మకమైనటువంటి, అదే స్త్రీ పుంస యోగోద్భవమైన జగత్. ఇప్పుడు సృష్టి ఎలా విస్తరిల్లాలి? స్త్రీ పుంస యోగోద్భవం, అది ఫార్ములా. ఆ ఫార్ములాను చూపించాడు బ్రహ్మదేవుడికి. సృష్టి ఈ రూపంతో విస్తరిల్లుతుందని చెప్పడం కోసం స్త్రీ పుంస రూపంతో గోచరించాడు ఆ మహానుభావుడు. అయితే ఈయన అన్నాడు, ఇంతవరకు నేను పురుష సృష్టి చేయగలిగాను కానీ స్త్రీ సృష్టి చెయ్యలేకపోయాను అన్నాడు. నువ్వు ఊరుకో, ఈ నా ఎడమ భాగం చూసుకుంటుంది అన్నాడు ఆయన ఇక్కడ. ఎవరు ఎడమ భాగం? అమ్మవారు. ఇంకా శక్తి పూనుకున్నది, అక్కడి నుంచి స్త్రీ సృష్టి జరిగింది. కనుకనే స్త్రీ సృష్టి అంతా కూడా అమ్మవారి నుంచి జరిగినది. అదే సృష్టిలో స్త్రీని చూస్తే అమ్మవారిని భావన చేసి నమస్కరించాలని పెద్దవాళ్ళు చెప్పారు. అది స్త్రీని గౌరవించాలని. అయితే ఈ జన్మలో పురుషుడైన వాడు గత జన్మలో స్త్రీ కావచ్చు, తర్వాత జన్మలో స్త్రీ కూడా కావచ్చు. కనుక స్త్రీ పురుష అనేది ఒక్కొక్క జన్మలో ఒకే జీవుడికి అనేక రూపాలకు వస్తాయి. ఇవాళ నేను స్త్రీ అయిపోయిన బాధపడక్కర్లేదు, నేను పురుషుడిని అయినా అహంకరించడం అక్కర్లేదు. ఎన్ని జన్మలు స్త్రీలు అయ్యేమో, ఎన్ని జన్మలు పురుషులు అయ్యేమో. ఆ స్త్రీ అనే లక్షణం అమ్మవారండి, అది తెలుసుకోవాలి. జీవుడు వేరు, ఆ శరీర లక్షణం,
ఆ స్త్రీ శక్తి ఏదైతే ఉన్నదో అది అమ్మవారు. అందుకే జగత్తుని ప్రసవించగలిగే శక్తి స్త్రీలో ఉన్నదంటే అది అమ్మవారి యొక్క స్వరూపం కాపుక ఇంకేమిటండి ఇక్కడ. అది భారతీయ సంస్కృతిలో ప్రతి స్త్రీ యందు అమ్మవారిని చూడాలి. స్త్రీని అవమానిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని మనకు శాస్త్రం చెప్తున్నది కనుక స్త్రీలందరూ అమ్మవారి సృష్టి. కానీ మొత్తానికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరాకృతిగా గోచరించి విశ్వం అంతా కూడా లింగరూపే వ్యాపించి నేనే స్త్రీపుంస రూపంతో వ్యాపించి జగత్తు నడుపుతున్నానని చెప్పాడు. కానీ జగత్తంతా శివమయం, శివశక్తిమయం. ఇది ఈ తత్వంలో మనకు గోచరిస్తున్నది. ఇవాళ మనం చూసే నీలలోహితుడికి పేరే రుద్రుడు. ఆయన పేరే రుద్రుడు. అంటే ఎవడైతే లింగము పంచముఖుడు అనుకున్నామో ఆయన పేరు అసలు రుద్రుడు. మరొక పేరు ఆయనే బ్రహ్మదేవుడి భ్రూమధ్యం నుంచి వచ్చాడు. రుద్రుడు అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసి రుద్ర శబ్దం అంటే రుద్రం అంటే తీవ్రంగా ఉన్నాడని అనుకుంటాం. కానీ రుద్ర అనే శబ్దానికి అర్థం దుఃఖాన్ని పోగొట్టువాడు. ఇది అర్థం. రోదనము కలిగించువాడు రుద్రుడు, రోదనము పోగొట్టువాడు రుద్రుడు అని రెండు అర్థాలు ఉన్న రుద్ర శబ్దానికి. అదే ఒకే పేరుకి రెండు అర్థాలు అంటే ఒకే భగవంతుడు రెండు పనులు చేస్తున్నాడు. పరమేశ్వరుడు ఏడిపిస్తాడు కనుక రుద్రుడు అనే పేరుట. ఏడిపిస్తాడు ఎప్పుడో తెలుసా? ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు. జగత్తే అల్లల్లాడిపోతుంది అప్పుడు రుద్రుడు. ఇంకొక అర్థం రోదనము పోగొట్టువాడు రుద్రుడు, ఏడుపు పోగొడతాడు. అందుకే రుద్ర శబ్దానికి అర్థం చెప్తూ శాస్త్రమే చెప్తున్న అర్థం ఏంటంటే రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమకారణం. ఇవాళ రుద్ర శబ్దానికి మీరు అర్థం తెలుసుకుంటే ప్రేమగా రుద్ర అంటారు, దాని ప్రయోజనాన్ని పొందుతారండి. రుత్ ద్రా రుద్ర. రుత్ అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖం దుఃఖహేతు. రుత్ అనగా దుఃఖము దుఃఖ కారణము. ద్రా అంటే ద్రవింపజేయవాడు, మెల్ట్ చేసేస్తాడు మొత్తం, అంటే కరిగించేస్తాడు. దేన్ని? దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని నశింపజేస్తాడు. రుద్ర శబ్దానికి ఇది అర్థం అండి. ఇక్కడ దుఃఖము దుఃఖ కారణము రెండు పోగొడతాడు. దుఃఖం పోవాలా, దుఃఖ కారణం పోవాలా. ఒక ఆయన ఏడుస్తుంటే పక్క ఆయన కర్చీఫ్ ఇచ్చాడు. వాడు ఏడుపు పోగొట్టేనండి అన్నాడు. కర్చీఫ్ ఇస్తే ఏడుపు పోతుందండి. ఇక్కడ కర్చీఫ్ ఇస్తే కన్నీరు పోతుంది, ఏడుపు పోదు. ఏడుపు ఎప్పుడు పోతుందంటే ఓదార్చితే పోదు, ఏడుపుకి కారణం పోవాలి. అంతే కదా. వాడు ఎందువల్ల ఏడుస్తున్నాడో తెలుసుకుని అది పోగొట్టాలి. అంతేగాని ఏడుపు పోగొడితే ఎలాగా? అదే ఏడుపుకి కారణాన్ని పోగొట్టాలి. ఎలా పోగొట్టాలంటే మళ్ళీ ఏడవకుండా చేయాలి. ఒక విషవృక్షాన్ని కొట్టేటప్పుడు కొమ్మలు నరికి సూరుకుంటే ఎలా అండి? మళ్ళీ చిగురించే ప్రమాదం ఉంది. అది ఎలా తీయాలి? మూలంతో సహా పెకలించాలి. అవునా లేదా? కనుక దుఃఖాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ దుఃఖం తీరిందని సంతోషించడం కాదు, మళ్ళీ వస్తుంది మరో రూపంలో దుఃఖం. దుఃఖాలన్నీ కలగడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? దుఃఖాలకు అసలు కారణం ఏమిటి? పాపం. పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం. ఇది ఫార్ములా, యూనివర్సల్ ఫార్ములా. కనుక దుఃఖానికి కారణం ఏమిటి? పాపం. ముందు పాపం పోవాలి. పాపానికి కారణం ఏమిటి? ఇప్పుడు అజ్ఞానం. ఇందాక ఎవరో అన్నారు పెద్దవారు, మంచి మాట చెప్పారు. అజ్ఞానం వల్ల పాపం చేస్తాం. అంటే ఇంకా రూట్ కాదు అది. అంటే వేరు తీసేస్తే పాపం తీయడం, దుంప తీసేస్తే అజ్ఞానం తీయడం. అది దీనే దుంప తెంచారండి అంటారు ఇక్కడ. దుంప తెంచుట అంటే రూట్ కాజు తీసేయాలండి ఇక్కడ. అది ఎవరూ తీయలేరు. మీరు ఎంత ప్రార్థన చేసినా, తపస్సులు చేసినా అప్పుడు దుఃఖం ఎవడైనా తీసేవచ్చు, మరో దుఃఖం మరొకటి వస్తుంది. అంతే కదా. ప్రస్తుతానికి దుఃఖం పోతే చాలండి అంటాం, మనమే అన్నాం ప్రస్తుతానికని. మళ్ళీ మరొకటి వస్తుంది ఇక్కడ. కానీ దుఃఖం మళ్ళీ లేకుండా చేయాలంటే అవిద్య అజ్ఞానం లేకుండా చేయాలి. అది చేసే శక్తి ఎవ్వడికి లేదండి, ఈశ్వరుడికి తప్ప. అది దుఃఖాన్ని సమూలంగా ఎవడు నాశనం చేయగలడో వాడి పేరు రుద్రుడు, దుఃఖనాశకుడు, అంటే ఆనందప్రదాత. ఇది తెలిసాక రుద్రాని మనసారా పిలుస్తామో లేదో చెప్పండి ఇక్కడ. కనుక రుద్ర అని మాటకు అంత శక్తి ఉందండి. వేదంలో ఉపనిషత్తులో చెప్తారు, శ్రీ రుద్ర 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 అనుకుంటే చాలు దుఃఖనాశనం జరుగుతున్నారు. దుఃఖనాశనం, పాపనాశనం, అజ్ఞానాశనం 3 జరిగితే చాలదా? కనుక గురువు పేరు రుద్రుడు. గురువు పేరు రుద్రుడు. గురువు ఏం చేస్తాడంటే నీకు కేవలం పాఠాలు నేర్పడు, నీ అజ్ఞానాన్ని తీసేస్తాడు. అజ్ఞానం తీసేస్తే చాలు దుఃఖాలన్నీ పోతాయి ఇక్కడ. అందుకే రుద్రుడు సాక్షాత్ గురువుగా నమస్కరిస్తాం మనం. అదే రుద్రాయ నమః అంటే చాలు. గురువుగా అజ్ఞానాన్ని పొగడతాడు,
ముందు పైన దుఃఖం తీసేస్తాడు, పాపం తీసేస్తాడు, అజ్ఞానం తీసేస్తాడు. ఇంకేం కావాలండి? అందుకే రుద్రునికి నమస్కారం చేసుకుంటూ వేదమే అనేక చోట్ల చెప్పింది. ఈ రుద్రుడే బ్రహ్మదేవుడికి వేద విజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇదంతా అందుకే యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని యజుర్వేదంలోని శ్వేతాశ్వతర ఉపనిషత్ చెప్తున్న మాట ఇది. ఇక్కడ అతన్నే రుద్ర అని ఆ ఉపనిషత్తులోనే వస్తుందండి. ఇక్కడ రుద్ర రూపంలో ఆయన సమస్త వేద విద్యలని బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రదానం చేశాడు. అందుకే బ్రహ్మకు కూడా గురువైన రుద్రునికి నమస్కారం. ఈ మొత్తం రుద్ర వృత్తాంతం ఎంత ఉన్నది. ఒక్క రుద్రుడు అర్ధనారీశ్వర స్వరూపంతో గోచరించడం ఒకటి, అనేక రుద్రుడుగా రావడం ఒకటి, మూడవది వేదాది విద్యలను ప్రదానం చేయడం ఒకటి. ఇన్ని పనులు చేసిన వాడిని రుద్రుడు అంటారు. అలాంటి రుద్రస్వరూపానికి నమస్కారం చేస్తూ అప్పుడు బ్రహ్మదేవుడితో ఒక మాట అంటాడు రుద్రుడు. నేను అనేక రుద్ర రూపాలు ధరించాను కదా, ఆ రుద్ర రూపాలతో నేను ప్రపంచంలో నిండిపోయి ఉంటాను సుమా, అన్ని చోట్ల. ఆ నిండిపోయి ప్రతి దాంట్లోంచి 2 రూపాలతో కనబడతాను నేను. ఒకటి ఘోరం, ఇంకోటి అఘోరం. ప్రతి దాంట్లోనూ యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది వేదమంత్రం. యో రుద్ర అగ్నౌ అప్సు, ఏ రుద్రుడు అగ్ని యందున్నాడో, ఏ రుద్రుడు జలమునందున్నాడో, ఏ రుద్రుడు వాయువునందున్నాడో, ఇలా ఎంతని చెప్తామండి. ఏ రుద్రుడు అంతటా ఉన్నాడో ఆ రుద్రుడికి నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే రుద్రుడు ఎక్కడున్నాడు? అన్నిట్లో ఉన్నాడు. మీలో, నాలో, అందరిలో ఉన్నాడు. పంచభూతాల్లో ఉన్నాడు రుద్రుడు. ఎలా ఉన్నాడో మీకు చూపిస్తాను. పంచభూతాలు రుద్రుడు ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు ఎందరయ్యారు ఇప్పుడు? 5 + 2 ఎన్ని అయ్యాయి? 7 అయింది కదా. 7 గుర్తుపెట్టుకోండి. ముందు పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. మనకు పరిచయం ఉన్నవివే. ఇంకేమైనా ఉన్నాయా? ఆలోచించి చెప్తారా? ఇవి తప్ప మరొకట్లేదు ప్రపంచంలో అని చెప్తున్నాను నేను. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, మరొకట్లేదండి ఇక్కడ. మీలో ఉన్నవి పంచభూతాలే, మీ చుట్టూ ఉన్నవి పంచభూతాలే. కానీ ఈ పంచభూతాల్లో ఈశ్వరుడు ఉంటేనే వాడికి చైతన్యం. ఆ ఈశ్వరుడు 2 రూపాలతో ఉన్నాడు. ఒకటి ఘోరం, ఇంకొకటి అఘోరం. అవునా లేదో మీరే కొంచెం ఆలోచించి చెప్పండి. ఉదాహరణ అగ్ని తీసుకుందాం. అగ్ని ఘోరమా అఘోరమా? ఇందాకే ఘోరం అంటే తీవ్రము, అఘోరం అంటే శాంతం అని చెప్పాం. అగ్ని ఘోరమా అఘోరమా? ఘోరం కదా. మరి దీపం వెలిగిస్తే కావాలి. పొయ్యిలో మంట, పొయ్యిలో మంట ఉంటే అఘోరం, కొంపకి మంట అంటితే ఘోరం, అంతే కదా. కనుక అగ్ని, మన శరీరంలో అగ్ని ఉన్నాడే లేదా? ఉన్నాడు కనుక అఘోరం. ఆయన తీవ్రమైతే ఘోరం. వాయువు అది అంతే. వాయువు లేకపోతే బతకలేం, అఘోరం. వాయువు తీవ్రమైతే కూర్చోలేం, ఘోరం. ఇలా మీరు అన్నీ తీసుకోవచ్చు. జలం, జలం లేకపోతే బతకలేం, అఘోరం. జలం తీవ్రమే ముంచేస్తే ఘోరం. కనుక మనం వద్దన్న ఘోరం అఘోరం 2 ఉంటాయి. రేపటి నుంచి వర్షాలు పడతాయంటే అప్పుడే భయం. కానీ వర్షం లేకపోతే ఉండలేం. అప్పుడు వర్షం ఘోరమా అఘోరమా? అది నీ అనుభవం బట్టి ఘోరం అఘోరం 2 చెప్తావు. కానీ శివుడు ఘోర రూపంతో శిక్షిస్తాడు, అఘోర రూపంతో రక్షిస్తాడు. ఎప్పుడైనా ప్రభువు అయిన వాడు పని అది. ఒక పాలకుడు ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఉంటే ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ పని తన దేశంలో న్యాయంగా ఉండే వాళ్ళకి అన్నీ సమకూర్చడం, అన్యాయం చేసేవాడిని శిక్షించడం. ఇదే ప్రభుత్వం పని కదా. జగత్ ప్రభుత్వానికి ప్రభు ఈశ్వరుడు కనుక ఆయన ఒక్కడే ఘోర అఘోర రూపంలో ఉండగలడండి. ఇంకెవడూ లేడు ఇక్కడ. ఆయన పనే శిక్షించడం, ఆయన పనే రక్షించడం, ఆయన పనే. అంతేగాని మా శివుడు కరుణామయుడు, కేవలము రక్షించును కాదు. మా శివుడు కరుణామయుడు, రక్షించును. ఈశ్వరుడు కనుక శిక్షించును, 2 చేయును. తెలుసుకోండి. ఇక్కడ శిక్షించి రక్షించేవాడు ఈశ్వరుడు. అది తెలుసుకుంటే ఎక్కడో ఉండి పరలోకము నుంచి చేయుడు, అందరిలో ఉండి అందులోనే చేస్తాడు. నీలోనే ఉంటాడు. నీ పంచభూతాల్లోనే ఘోరాఘోర రూపాలు తిరుగుతాడు. కానీ ప్రపంచమంతా ఘోరాఘోర రూపాలతో ఉన్నాడు ఎవడు? రుద్రుడు. అది ఘోరం గొప్పదా అఘోరం గొప్పదా? మళ్ళీ చెప్పండి. 2 ఉండాలి. వేసవికాలం సూర్యుడు ఘోరమే, కానీ అలా ఉంటే కానీ తర్వాత ఘోరం రాదు. అలా ఉంటే కానీ వర్షాలు రావు తర్వాత. కానీ ఘోరమైన అఘోరమైన మా శివుడే అనుకుంటే చాలండి. మొత్తానికి జీవితంలో ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవలసిన, గుర్తుంచుకొని ఫిలాసఫీ ఇదే. ఘోరం అఘోరం శివం. శివం అంటే నిన్న గొంతు చించుకున్నట్టు అర్థం చెప్పారు, గుర్తుందా?
శివం శాంతం శుభం సుఖం, ఇవన్నీ కూడా శివం. ఘోరం అఘోరం ఇప్పుడు చెప్పుకున్నాం. సృష్టిలో ఘోరం అఘోరం కనబడుతున్నాయి, కానీ ఘోరం అఘోరంలో శివుడున్నాడన్న ఎరుక అనుకుంటే అన్ని శివమే కలుగుతాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే ఇది తెలుసుకోవడం కోసమే రుద్రాభిషేకమని ఇవన్నీ చేస్తూ ఘోర రూపంతో అఘోర రూపంతో ఉన్న శివ నీకు నమస్కారం అన్నామంటే. అంతగా నువ్వు ఘోరం తీసేయి అఘోరంగా ఉండని చెప్పకూడదు. నువ్వు ఘోరంగా అఘోరంగా ఉన్న శివుడివే అని తెలుసుకుంటే మాత్రం తప్పకుండా అనుగ్రహం వర్షిస్తుందండి, సందేహం లేదు. ఇవాళ మనం భయపడిపోవచ్చు, కానీ భయపెడుతున్నది శివుడే, అభయం ఇచ్చేది శివుడే అని తెలుసుకుంటే రెండు శివమే చేస్తాయి. శివం అంటే శాంతము శుభాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఇది నేర్చుకోగలిగితే ప్రపంచంలో ప్రతి చోట స్వామి ఘోరాఘోర రూపాలతో ఉన్నాడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉంటే అన్ని చోట్ల శివుడే ఉన్నాడనే జ్ఞానం మనకుంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు. నేను తెలుగులోనే చెప్పాను, మరొక్కసారి చెప్తాను. ఇవి సూత్రంలా గుర్తుపెట్టుకోవాలి. అన్ని చోట్ల శివుడే ఉన్నాడని జ్ఞానం ఉంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనకు ఉండవలసిన ఇప్పుడు లక్షణం ఏంటి? ఘోరాఘోరములు రెండు శివుడే అని రోజు అనుకోవాలి. నువ్వు రోజు అనుకోవాలి. రోజు అనుకోవడమే పూజ, మరొకటి కాదు. ఘోరంలో అఘోరంలో శివుడే ఉన్నాడు శివుడే ఉన్నాడు శివుడే ఉన్నాడు అంటే శివుడే ఏమనుకుంటాడు తెలుసా? నా అడ్రస్ వీడికి తెలిసిపోయింది, జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అన్నిట్లో నేనే ఉన్నాను పట్టిసాడు కనుక వీడికి అన్నిట్లోంచి నేను రక్షించక తప్పదు అనుకుంటాడు తెలుసా మీకు. అలా అనుకున్నాడు కనుక ప్రహ్లాదుణ్ణి నిప్పులో తోసేసినా లేచొచ్చేసాడు, నీటిలో పడేసినా తేలి వచ్చేసాడు. ఎందుకంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏమంటే మీరు శివకథ చెప్తూ విష్ణువులోకి వెళ్ళిపోయారు అనుకోవద్దు, రెండూ ఒకటే. ఇది చెప్తున్నది తత్వం, ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం. కనుక ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఘోరాఘోర జ్ఞానం. ఘోరం అఘోరం శివం, ఈ మూడు కలిపి రుద్ర, అతడే రుద్రుడు అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే ఇలా చూస్తే ప్రపంచంలో ఆయన తప్ప మరొకడు లేడు, అంతా ఆయనే. మరి రెండో వస్తువు లేదు. అందుకే ఏకో రుద్ర నద్వితీయాయ తస్థే అని ఉపనిషత్తు చెప్తోంది. ఏకో రుద్ర, ఒకడే రుద్రుడు. ఇదొక్కసారి మనం ఆలోచన చేసి ఇంకా ప్రతి వాటిలో శివుణ్ణి చూడడం ఎలాగూ మీరు చూసేవి ఇప్పటికీ 7 చెప్పాను నేను. ఎన్ని? 7. 8వది కూడా ఒకటి ఉందండి. 5 + 2 7. 8వది ఏంటంటే ఇదంతా చూస్తున్న నేను. ఉందా లేదా? 5 2 1. ఒకటేవాడు జీవుడు, క్షత్రజ్ఞుడు అంటారు వాడిని. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ అంటే జీవుడు వాడు. ఇదంతా నేను నేను అనుకునేవాడెవడో వాడు జీవుడు. వాడెవడు? 8వ వాడు. ఈ 8 శివుడే. ఎందుకంటే 8 మనకు ఘోర అఘోర రూపంలో బాధిస్తున్నాయి, అవునా లేదా? మనం 8 మనలో ఉన్నాయా లేవా? నీరుందా శరీరంలో? నిప్పుందా? ఉందా లేదా చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎక్కడున్నాయి 7? సూర్యుడు చంద్రుడు మనలో ఉన్నారు. చూపులో సూర్యుడు ఉంటాడు, మనస్సులో చంద్రుడు ఉంటాడు. కనుక 7 ఇక్కడే ఉన్నాయి. చంద్రమా మనసో జాత చదువుతున్నాం కదా పురుషశక్తుల్లో. కనుక మనస్సు యందు చంద్రుడు ఉంటాడు, చూపులో సూర్యుడు ఉంటాడు, అంటే బుద్ధిలో సూర్యుడు ఉంటాడు. అదేవిధంగా నేను నేను అనే భావం ప్రతివాడికి ఉంటుంది. కనుక 7 శరీరం. ఈ శరీరం నేను అనుకునేవాడు 8వ వాడు. ఈ 8 చైతన్యమే, అంటే శివుడే. ఇలాంటి 8 మనకున్నాయి. మనతో కొన్ని 8 ఉంటాయి, అంటే మన బంధువులు, మన మిత్రులు, సంసారం, ఇవన్నీ అవేగా. అవి కూడా ఘోరంగా ఉండకూడదని కోరుకోవాలి. ఉంటా ఏం చేస్తామండి? ఒక ఆయన పెళ్లి చేసుకుంటూ శుభకార్యం చేసుకుంటున్నానండి అన్నాడు. శుభలేఖ అందుకున్నవాడు చెప్పాడు, ప్రస్తుతం శుభమే అనుకోనైనా అన్నాడు. అప్పుడు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు అఘోరంగా కనబడుతుంది, తర్వాత ఘోరం కూడా ఉంటుంది. అలాగని ఘోరమా? అప్పుడప్పుడు అఘోరం కూడా ఉంటుంది. సృష్టిలో నీ మనుషుల వల్ల కూడా నువ్వు ఘోరాఘోరాలు పొందుతుంటావు, అవునా లేదా అండి? ఒకసారి నిద్ర పట్టదు కొందరి వల్ల, ఒక్కసారి హాయిగా ఉంటుంది మనుషుల వల్లే. అంటే నీ చుట్టూ కూడా ఘోరాఘోరాలు ఉన్నాయి లేవా? ఆ మాటకు వస్తే నీలో కూడా ఘోరాఘోరాలు ఉన్నాయి. ఎన్నిసార్లు నిన్ను నువ్వు తిట్టుకోలేదు, నీ వల్ల నువ్వు బాధపడలేదు, అవునా లేదా? అబ్బాయి తలనొప్పండి అంటావు, తలనొప్పి ఉందని తలక్కర్లేదనం, నొప్పక్కర్లేదంటావు, కానీ వస్తుంది తల నొప్పి. తల ఉంటే నొప్పి వస్తుంది. తలనొప్పి కారణం ఏంటంటే తలైనాయన అన్నాడు ఒక ఆయన. అలా అంటే అలాగా? కనుక ఇక్కడ ఘోరాఘోరం ఉన్నాయి లేదా? ఇది బాగా ఆలోచించండి. ఆలోచించే పద్ధతి నేర్పుతున్నాను ఇక్కడ. కానీ సృష్టి అంతా ఘోరాఘోరం, నీలో నాలో నా చుట్టూ. మనం కోరుకునేది ఏంటంటే ఈ ఘోరంగానే అఘోరంగానే మనకు అనుకూలంగా మారిపోతే చాలు, అంటే శివంగా మారితే చాలు. ఇంకా నా పట్ల ఏవి ఘోరంగా ఉండకుండా అఘోర అపాపకాశిని తయా నస్తను భాషంతమయ గిరిశంతాభిచాకసీహి. నా చుట్టూ కూడాను
ఈ ఘోరం పోయి అఘోరమైన శాంతమైన రూపంతో కనబడవయ్యా, ఘోరమున్నా నాకు అది అఘోరం అయిపోవాలి అని రోజు అనుకుంటే ఇవన్నీ శాంతమైపోతాయి కదా అని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఘోరము అఘోరముగా ఉన్న శివుడు నాకు అఘోరంగా శివంగా ఉండాలని రోజు అనుకోవాలట. మొత్తం ఎన్ని రుద్రులు వచ్చారు? ఇప్పుడు 8 మంది. ఈ 8 అన్ని చోట్ల ఉన్నారు కనుక 8 నాకు అనుకూలంగా అయిపోవాలి, రోజు పూజించండి. ఎలా పూజించాలి అంటే పూజా విధానం చెప్పారు. ఒక్కొక్కటి. భూమి యందున్న రుద్రుడి పేరు అంటే శివుడి పేరు శర్వ. భూమి యందున్న శివుడి పేరు ఏంటి? శర్వ. భూమి తర్వాత జలం, జలమునందున్న శివుడి పేరు భవ. అగ్ని యందున్న శివుడు రుద్ర, వాయువునందున్న శివుడి పేరు ఉగ్ర. తర్వాత 4 భూతాలు అయ్యండి. ఇంకోటి ఏంటి చెప్పండి? ఆకాశం. ఆకాశమునందు శివుడి పేరు భీమ. 5 అయిపోయాయి. తర్వాత ఎవరు చెప్పాం? సూర్యుడు. ఆయన యందున్న శివుడి పేరు ఈశాన. చంద్రుడిలో మళ్ళీ శివశక్తి ఉంది, దాని పేరు మహాదేవ. తర్వాత క్షేత్రజ్ఞుడు, వీడికి యజమాని అని పేరు, అతని పేరు పశుపతి. జీవుల్లో పశుపతి కొండి నడుపుతుంటాడు అందరిని ఇక్కడ. కానీ 8 పేర్లు నామాలు. వీళ్ళందరూ దేవ. దేవ అంటే ప్రకాశిస్తున్నాడు 8 రూపాలతో. కానీ ప్రతిదానికి దేవశబ్దం కలిపి 8 పూజిస్తే ఒక పద్ధతి ఉంది. ముందు జలాన్ని పట్టుకుంటూ భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇలా మీరు 8 పేర్లు వచ్చాయి. ఇది ఒక్కటి చేసుకుంటూ చాలు ప్రతివారు. కనుక మొత్తం శివసాక్షాత్కారం ప్రవచనం అయ్యేటప్పటికల్లా మీకు శివపూజ తెలిస్తే చాలండి. ఇక్కడ శివపూజ ఏం కష్టం కాదు. 8 నామాలు అనుకోండి, ఆ 8 రూపాలతో నాలో ఉన్నావు, ప్రపంచంలో ఉన్నావు అనుకుంటే 8 నీకు అనుకూలంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకని ప్రతికూలంగా ఉన్నవి అనుకూలంగా మారిపోతాయి ఎప్పుడు అంటే శివుణ్ణి ఆరాధిస్తే. ఎందుకు? అన్నిట్లో ఆయన ఉన్నాడు కనుక నువ్వు ఆయన్ని పట్టేసేవి ఎప్పుడు అన్ని నీకు అనుకూలంగా మార్చేస్తాడు. పంచభూతాలు నీకు అనుకూలంగా చేయగలడు, సూర్యచంద్రుడు నీకు అనుకూలంగా చేయగలడు, నిన్ను నీకు అనుకూలంగా చేయగలడు, నీ చుట్టూ ఉన్న జీవులను కూడా నీకు అనుకూలంగా చేయగలడు. అది శివుడు ఒక్కడు మనవాడైపోతే విశ్వమంతా మనదైపోతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలా చేసుకునే పద్ధతి శివుడు 8 పేర్లు ఇవే. భవ, దేవ ఇత్యాది, భవ, శర్వ, ఈశాన, ఉగ్ర ఇత్యాది పేర్లతో చెప్పుకున్నాం. దీనికి మరొక మంత్రం కూడా ఉంది. ఉత్సాహం ఉన్న వాళ్ళ కోసం, ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాం. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః. 8 నామాలు అనుకుంటే మనలో 8, బయట 8 బాగుంటాయి. ఇప్పుడు ఒకటి తేలిపోయింది. మీరు జాగ్రత్తగా విన్నారు కదా, జాగ్రత్తగానే విన్నారు కదా. 8 శివుడని తేలిపోతే మరి నేనెవరు చెప్పండి? ఇప్పుడు మీరు 8 శివుడు అయిపోతే మరి నేనెవరండి? పంచభూతాలు శివుడేట, చూపు శివుడేట, మనస్సు శివుడేట, నేను అనుకున్నవాడు శివుడేట, మరి నేనెవరిని? శివోహం. అంతే, శివుడే నేను. ఆ జ్ఞానం అప్పుడు వస్తుంది. ఇవన్నీ శివుడు అనుకోనంత వరకు అహంకారం. ఇవన్నీ శివుడని తెలిస్తే అహం బ్రహ్మాస్మి అయిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇంతే మొత్తం. కనుక మొత్తం జ్ఞానమంతా కూడా 8 మూర్తుల్లో ఉందయ్యా. ఈ 8 మూర్తులకి అష్టమూర్తి శివుడు అంటారు. శివుడికి అష్టమూర్తి. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని. ఏమంటే మీరు శివుడి గురించి చెప్తూ అమ్మవారిని తెచ్చేస్తున్నారు ఏంటండి అని అనరు కదా. ఎందుకంటే ఆవిడ పేర్లు ఈయన పేర్లు ఒక్కటే అని ఇందాక చెప్పుకున్నాం. అష్టమూర్తి అంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు యజమాన రూపములతో ఉన్నటువంటి వాడే. ఈ విషయాన్నే మళ్ళీ రమణ మహర్షి చెప్తున్నారు. జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. 8 దేవతల్ని పూజించడము, జగత్తు ఈశ్వరుడనే జ్ఞానంతో ఆరాధించడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈశ్వరారాధన చేసినా మనకు లక్షణం ఉండాలి. అది లేకపోవడం వల్లే పూజలు పూర్ణములు కావడం లేదు. అలాగని పూజలు ఫలించవని కాదు, చేసిన దానికి చేసినంత ఫలిస్తాయి. పూజ పూర్ణంగా ఫలించాలంటే ఒక లక్షణం ఉండాలట. జగత ఈషధీయుక్త సేవనం చెప్తున్నారు ఎవరు? రమణ మహర్షి. జగత్తు ఈశ్వర స్వరూపం తెలుసుకుని అష్టమూర్తుల్ని పూజించు అన్నారు ఇక్కడ.
జగత్తంతా ఈశ్వర స్వరూపం ఎలా తెలుస్తుంది? అష్టమూర్తులు శివుడంటే అదేగా జగత్తంతా. మీలో 8, మీ చుట్టూ 8, ఇదే శివుడు. కానీ 8 మూర్తులుగా విశ్వమంతా నడిపి వ్యాపిస్తున్నటువంటి వాడు గనక ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత చెప్తోంది ఈశావాస్య ఉపనిషత్తు. కనుకని జగత్తంతా ఈశా ఆవాస్యం, ఈశ్వరుడితో నిండిపోయింది. ఎలాగూ అష్టమూర్తులుగా నిండిపోయి ఉన్నది జగత్తంతా కూడా. కానీ నాలో మొత్తం ఈశ్వరుడే అయినప్పుడు ఇంకేమున్నది అని తెలిసి ఎవడైతే శివ పూజ చేస్తాడో వాడికి విశ్వంలో ప్రతి చోట్ల నుంచి శివుని అనుగ్రహం లభిస్తుంది. అదే కైలాసం దాకా వెళ్ళక్కర్లేదు, ప్రతి చోట శివుడే కనబడుతున్నాడు. అందుకే లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం. లోకమే లింగాత్మకమని తెలిసి ఎవడి శివలింగ పూజ చేస్తాడో వాడికి అన్నీ సులభమైపోతాయని శాస్త్రం చెప్తోంది. ఇలా ఎప్పుడైనా పూజ చేశామా? ఇంట్లో శివలింగం పూజ నీరు పోస్తున్నాం, మంచిదే కాదని కాదు, ఒక్కసారి భావించండి. ప్రవచనం ఎందుకంటే చేసేది ఎలా చెయ్యాలో తెలుసుకోవడం కోసం ప్రవచనం ఇక్కడ. ఇంకా రేపు మన శివ పూజ చేసిన, శివుణ్ణి దర్శించిన, అంతటా లీనమైన వాడిని పూజిస్తున్నా. లీనమైన వాడిని ఏమంటారు? నిన్ననే చెప్పాం. లీనమైన వాడిని ఏమంటారు? ఇంతమంది అయినా ఎంతమంది ఉన్నారు ఇంతే అనడమా? లీనమైన వాడే లింగము. అన్నిట్లో అష్టమూర్తులుగా లీనమయ్యాడు కనుక లింగం అంటే అష్టమూర్తి స్వరూపంగానే చూస్తున్నాం. కనుక ఇది భావన చేయండి. అష్టమూర్తుల్ని భావన చేస్తే చాలు, ధన్యులమైపోయాం. అందుకే అష్టమూర్తి రూపాలకు పూజ, ఇలా శివారాధన చేయవలసిన పద్ధతి. కనుక శివుడు అగ్ని రూపముగా, జల రూపముగా, వాయు రూపముగా, ఆకాశ రూపముగా, భూరూపముగా, ఇన్ని రూపములుగా, రుద్రులుగా అన్నిట్లో వ్యాపించిపోయాడు అని చెప్తూ అష్టమూర్తి శివారాధన జరుగుతున్నది. ఇప్పుడు సాక్షాత్కారాలు ఎన్నొచ్చాయి ఇవాళ. అర్ధనారీశ్వర స్వరూపంతో పాటు అనేక మంది రుద్రుల ఆవిర్భావం జరిగింది. అదేవిధంగా అష్టమూర్తుల స్వరూపతత్వాన్ని కూడా అవగతం చేసుకున్నాం. ఇలా శివారాధన చేసిన వాడికి శివుడు అన్నీ ఇస్తాడయ్యా అని చెప్పాడు ఇక్కడ. అయితే అన్నీ కూడా ఎవరి కర్మలకు తగ్గట్టు ఇస్తాడు, అంతేగాని అన్నీ ఇస్తాడంటే ఇదివరకు కర్మలు మైనస్ చేసాడు. తెలుసుకోండి, ఎంత పాపులమైనా 6 రోజులు పాపాలు చేసి 7వ రోజు ఏడిచినంత మాత్రాన ఏ దేవుడు తీసేస్తే ఆ దేవుడు కాదు. తెలుసుకోండి ఇక్కడ. నువ్వు మళ్ళీ ఆయన ప్రార్థించి ఇకపై పాపం చెయ్యని నిశ్చయించుకుంటే క్షమిస్తాడైనా. కనుకనే మనం పరమాత్మను ఆరాధన చేస్తూ ఉంటే క్రమంగా ఆయన అనుగ్రహించి క్షమించి పాపాన్ని, దుఃఖాన్ని కూడా పోగొట్టగలడు అని చెప్పుకున్నాం. కనుక రుద్ర అనే నామానికి వాళ్ళు అర్థం తెలుసుకున్నారు కదా. ఆ రుద్రనామంతో అష్టమూర్తులుగా శివుని ఆరాధన చేస్తూ, ఈ అష్టమూర్తులుగా శివుడే అంటే శుభస్వరూపుడు అనే భావన మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇదే బ్రహ్మదేవుడు ఈ జ్ఞానంతోనే శివారాధన చేశాడు. దేవతలందరూ ఆ జ్ఞానంతోనే శివారాధనలు చేశారు. పైగా ఇవాళ మనం కర్మఫలం అనుభవిస్తున్నామంటే ఒకప్పుడు మనం చేసిన కర్మలే. అంతేగాని దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావని అడిగే హక్కు మనకు లేదు. ఒకప్పుడు చేసే కర్మలకు ఫలం ఇస్తాడు ఈశ్వరుడు, అంతే, మరొకటి కాదు. అయితే నువ్వు ఆరాధన చేసిన గట్టిగా పట్టుకుంటే దయ కలుగుతుంది. దయ కలిగితే ఆయన తొలగించి అనుగ్రహించగలడు కూడా. అదే నీ కర్మ ఎంత అఘోరించి అనడు, అనుగ్రహిస్తే తొలగిస్తాడు కూడా. ఇక్కడ ఏదో శిక్ష వేసిన ప్రెసిడెంటే ఒక్కొక్కప్పుడు రద్దు చేయొచ్చు కదండి ఇక్కడ. ఎందుకంటే వాడు గుడ్ కాండక్ట్ అంతా బాగున్నది, శిక్షాకాలంలో బాగా ఉన్నాడు కనుక శిక్ష రద్దు చేస్తానంటాడే లేదా సరిగ్గా ప్రవర్తిస్తే. అలాగే పాపఫలంగా దుఃఖాలు అనుభవించవలసి వచ్చినా మనం ఈ జీవితంలో ధర్మబద్ధంగా జీవిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆయన తప్పకుండా క్షమించి అనుగ్రహిస్తాడు, అందులో సందేహం లేదు. ఒకవేళ దుఃఖాలు అనుభవించవలసి వచ్చినా బాధ తెలియకుండా చేస్తాడండి. ఎనస్థెషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు, అవునా లేదా? ఎలాగూ సర్జరీ చేయక తప్పదు కానీ ఎనస్థెషియా ఇస్తాడు. అదేవిధంగా సామాన్యులకి దుఃఖాలు వస్తాయి కానీ భగవంతుడిని ఆరాధించిన వాళ్ళకు తట్టుకునే శక్తిని ఇస్తాడు. ఆ దుఃఖ దశ దాటిపోయాక జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో మోక్షం ఇస్తాడు. మొత్తానికి కూడా తెలిసింది ఏంటంటే ఈశ్వరుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు, తెలుసుకోండి ఇక్కడ. అలా శివారాధన చేస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడయ్యా. అందుకు ఒకప్పుడు చేసిన ఏదో కర్మఫలం అనుభవించక తప్పదు. ఈశ్వరుని ఆరాధించిన ప్రయోజనం లేదు అంటే దాన్ని పాపం అంటారు, ఆ మాటనే తప్పు అంటారు అన్నాడు శంకర భగవత్పాదులు వారు ఇక్కడ. దీన్ని ఈశ్వరారాధన చేసి పూర్వ ప్రారంధాల నుంచి కూడా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకని చేసే కర్మఫలం ఎలాగో అనుభవించాలి కనుక అనుభవిస్తామంటే ఏం చేస్తాం, నేను ఇప్పుడు ఏం చెయ్యనండి అనకూడదు. ఏమీ చెయ్యకపోవడం కూడా పాపమే. నేనే పాపం చెయ్యలేదండి అంటారు. పాపం చెయ్యకపోవడం మంచిదే కానీ పుణ్యం చెయ్యకపోవడం పాపం, తెలుసుకోండి ఇక్కడ. ఏ పాపం చేయలేదంటే సరిపోదు, పుణ్యం చెయ్యకపోతే పాపం వస్తుంది. కనుక మనం పాపం చేయకూడదు, పుణ్యం చేయాలి. పుణ్యం అంటే మంచి పని, మంచి పనులు చేయాలి.
దుఃఖం కలిగిన ప్రతిసారి ఎప్పటి పాపమో అనుకుంటూ భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ దుఃఖ తీవ్రత క్రమంగా తీసేస్తాడు. ఇదొక్కడు తెలుసుకుంటే చాలండి. ఆరాధించే పద్ధతి ఏమిటి? అష్టమూర్తులు శివుడే నిరంతరం ఆరాధన చేయండి. ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలు, సనాతన ధర్మ సందేశం అంతా ఇందులో ఉంటుంది. కనుక మనం రోజు చేసే ఈశ్వరారాధన ఏమిటి అంటే, నీలో నీ చుట్టూ ఆ పరమేశ్వరుని కృపే అనేక రూపాలతో ఉందని తెలుసుకోవడానికే ఈశ్వర పూజ చేయాలి. ఇక్కడ ఆ అనుభూతి ఉంటే చాలు, ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తున్నాడు. అతను ఏం చేస్తాడంటే ఇదివరకు కర్మను కూడా తీసేయగలడు ఆయన తలంచుకుంటే. ఇదివరకు కర్మ ప్రకారం శిక్షకు రావచ్చు ఏదో ఒకటి, కానీ ఈశ్వరుడు అడ్డుకున్నాడే ఎవడేం చేయలేడండి ఇక్కడ. అలాగే ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి సంతానం లేదు ఆయనకి. దానితో ఆయన సత్సంతానం కలగాలని చాలా కాలం తపస్సును ఆచరించాడు. మహర్షులకు తెలిసిన విద్య అదే, తపస్సు. ఆ తపస్సు చేశాడు ఆయన భార్యా సమేతుడే. తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలనైనా అన్నాడు. ఆయన తపస్సుకు ప్రత్యక్షమయ్యాడు. అంటే తపస్సు కూడా ఒక కర్మేగా, కర్మకు తగ్గట్టే భగవంతుడు అనుగ్రహిస్తారంటే ఇది అర్థం అండి ఇక్కడ. ఆ తపస్సుకు సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు? నాకు సత్సంతానం కావాలన్నాడు. ఏంటి? సత్సంతానం. అయితే నీ తపస్సుకు తగ్గట్టు నేను ఇస్తాను అంతే. భగవంతుడు కూడా లెక్క చూస్తాడండి. ఆయన మించే లెక్కల మాస్టర్ లేడు. లెక్క చూసేది కాలం. మీరు ఏమి చేశారు, ఎంత చేశారో చూసుకుని దాన్ని బట్టి ఫలం ఇస్తుంది. నిన్ననే కాలం చెప్పుకున్నాం. కానీ కాలం కంటే గొప్ప లెక్కల మాస్టర్ లేరు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాల కలయతామహం, లెక్కించే వాటిలో కాలస్వరూపుడు నేను అని చెప్పాడు ఇక్కడ. అంటే భగవంతుడే కాలస్వరూపుడు. నువ్వెంత చేసావనేది ఈశ్వరుడికి తెలుస్తుంది. నువ్వు కోరుకునేది అంతా, చేసేది ఇంత. ఎలా అవుతుందండి? చేసిన దాన్ని బట్టి ఫలం ఉంటుంది. నాయన, నీ తపస్సు ప్రకారం, నీ పూర్వజన్మ కర్మల ప్రకారము నీకు సంతాన యోగం లేదు, కానీ నీ తపస్సు వల్ల సంతాన యోగం వచ్చింది. కానీ ఆ సంతానం రెండు రకాలుగా, నీకేదో ఒకటే ఎంచుకో. పాపాత్ముడి కలకాలం బ్రతికేవాడు కావాలా, పుణ్యాత్ముడి అల్పకాలం జీవించేవాడు కావాలా? ఏది కావాలి అంటే, అజ్ఞానిగా కలకాలం బ్రతికేవాడు కావాలా, జ్ఞానిగా అల్పాయుష్కుడుగా ఉండేవాడు కావాలా? ఏదో ఒకటే నీకు చాయిస్, ఎంచుకో అన్నాడు ఇక్కడ. ఏంటి కోరుకుంటామండి మనం ఉంటే ఆ ప్లేస్లో? ఉన్నవాడు చెప్పేద్దాం. అజ్ఞానం అని పర్వాలేదు, కానీ కలకాలం బ్రతికితే చాలు. కానీ అజ్ఞానం కంటే చచ్చు జీవితం మరొకటి లేదండి ఇక్కడ. అదే పనికిమాలిన వ్యర్థ జీవితం. ఇది తెలుసుకోవాలి. ఒక కథలో అనేక సందేశాలు ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. శివుడు మహిమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహర్షిని ప్రశ్నిస్తున్నాడు స్వామి. అజ్ఞాని అయి దీర్ఘాయుష్మంతుడు కావాలా, జ్ఞాని అయి అల్పాయుష్మంతుడు కావాలా అని అడిగితే ఆయన అన్న ప్రశ్న, అల్పాయుష్కుడైనా పర్వాలేదు, జ్ఞాని అయితే చాలన్నాడు. ఇది తెలుసుకోండి. ఈ కథలో గొప్ప సందేశం ఏంటంటే, అజ్ఞానంతో కలకాలం బ్రతికి లాభం లేదు, జ్ఞానంతో బ్రతకాలి. స్వామి వివేకానంద ఎంతకాలం బ్రతికాడు చెప్పగలరు ఎవరైనా ఇక్కడ? 39 ఏళ్ళు. మీరు తప్పు చెప్పారండి. ఇప్పటికీ బ్రతుకున్నాడు స్వామి వివేకానంద. అది అవునా లేదా? ఇది జీవితం. ఎంతమంది 100 ఏళ్ళు బతికిపోయారు, పేర్లు కూడా గుర్తులు చెప్పగలరా? వాడి వల్ల లోకానికి ప్రయోజనము లేదు. మన శంకర భగవత్పాదుల వారు ఎంతకాలం ఉన్నారు? 32 ఏళ్ళు కాదు, ఇప్పటికీ ఉన్నారు. కనుక జ్ఞానిగా కొద్ది కాలం బ్రతికినా మరి వాడికి జన్మే లేదు. అజ్ఞానిగా కలకాలం బ్రతికినా ఇంకా తర్వాత కోట్ల జన్మలు ఉంటాయి. దౌర్భాగ్యం. ఏం లాభం అండి ఇక్కడ? కనుకనే వచ్చిన పని చక్కగా పూర్తి చేసుకుని జ్ఞానంతో పరమాత్మలో ఐక్యమైతే అంతకంటే కావాల్సిందే ఉందండి. కానీ ఎక్కువ కాలం బతికేయాలి అనుకోవడం కంటే అవివేకం మరొకటి లేదు. జ్ఞానం ఉండాలి. అది ఈయన కోరుకున్నది ఏమిటి? జ్ఞాని అయితే చాలు, అల్పాయుష్కుడైనా పర్వాలేదన్నాడు ఇక్కడ. తథాస్తు, నీకు 16 ఏళ్ల ఆయువు కలిగిన పుత్రుడు పుడతాడని వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. కలిగాడు సంతానం. శివ అనుగ్రహంతో సంతానం కలిగింది, భగవద్ అనుగ్రహంతో కలిగింది కనుక ఈయన పరమేశ్వర వరప్రసాదం అని భావన చేశాడు ఆయన. అయితే ఆ పిల్లవాడి విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఇది చూడండి, ఈ కథ జాగ్రత్తగా తెలుసుకుంటే ప్రారబ్ధం నీకేదో ఒకటి ఇస్తుంది, కానీ నువ్వు సాధనతో దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఈ కథలో చెప్తున్నాడు. కొందరు ప్రారబ్ధం అనుభవించక తప్పదండి అంటారు. ఆ మాట తప్పండి అంటుంది శాస్త్రం ఇక్కడ. ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోవచ్చు నీ తపస్సుతో. అది అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతుని సావిత్రీదేవి తన తపస్సుతో దీర్ఘాయుష్మం చేసుకుంది. ఇప్పుడు ఈ కథలో కూడా ఆ విధంగా ఈ పిల్లవాడు పుట్టి కొంచెం ఎదిగిన తర్వాత
ఆయన మహర్షి కదా, సకాలంలో ఉపనయనం చేసి నిత్య అనుష్ఠానం చేసుకోమని చెప్పి వేద విద్య నేర్పుతున్నాడు. అనుష్ఠానము వేద విద్య ఈ రెండు చాలా ముఖ్యం. ఆ రెండు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాడు. ఇంకో పని చేశాడు, ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే నమస్కారం చేయమని చెప్పేవాడు. ఎందుకంటే ఏ పెద్దవాడైనా ఆశీర్వదించాడు అనుకోండి, మనం వినయంగా నమస్కరిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే నమస్కరించే వాడికి 4 వస్తాయిట. అందుకే మనకు పూర్వకాలంలో పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కనబడితే దండం పెట్టరా బాబు అని చెప్పేవారు. ఇప్పుడు దండం పెట్టడం పెద్దలకే తెలియదు, పిల్లలకేం చెప్తారు. ఆ మధ్య ఒక మహానుభావుడు, ఒక యతీశ్వరుడిని ఒక ఇంటికి పిలిపించారు తల్లిదండ్రులు. అంటే ఆయన ఇంట్లో అడుగు పెడితే ఏదో కలిసి వస్తుంది పిలిచారు, అంతేగాని జ్ఞానం వగేరా లేవు వాళ్ళకి. అలాగే పిలుస్తుంటారు స్వామీజీలని, పెద్దవాళ్ళని, మా ఇంటికి రండి కలిసి వస్తుంది, మీ పాత ధూళి పడితే చాలు అని. తీరా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళేదో నమస్కారం చెప్పారు, ఇంటి పురోహితుడు చెప్పాడని. పిల్లలు వస్తే నమస్కారం చెయ్యని చెప్పారు ఆయనకి. హాయ్ అంకుల్ అన్నాడు వాడు. ఇది కర్మ అండి, పిల్లల్ని అలా పెంచుతున్నారు, సంస్కారాలు నేర్పట్లేదు. హాయ్ అంకుల్ అంటే పైగా ఒంటి చెయ్యి, అదొకటి. నమస్కారం ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్తుంది. 2 చేతులు దోయిలించి నమస్కారం చేయాలి, పైగా అంజలించి నమస్కరించడం, సాష్టాంగ నమస్కారం, ఎవరిని ఎలా చేయాలో చెప్పిందండి. గురువుల దగ్గర ఎలా చేయాలి, పెద్దల దగ్గర ఎలా చేయాలి అని. ఇలాంటి పరిస్థితులు అయితే మనకి ఏంటంటే జ్ఞానం చెప్తుంటే నిద్రలు వస్తుంది, ఏం దౌర్భాగ్యం మనకి. పరిశీలించవలసింది ఇక్కడ అవసరం. అందుకే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. ఎప్పుడు అభివాదనశీలుడికి, అభివాదనశీలుడు అంటే నమస్కరించే స్వభావం ఉన్నవాడికి. నమస్కరించాలి పక్కవాడికి చెప్పడం కాదు, వీడికి నమస్కరించే స్వభావం ఉండాలి ఇక్కడ. ఎందుకంటే గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కుర్చీల్లో కూర్చొని కాలు చాచుకుని కూర్చుంటున్నట్ట. విదేశీ సంస్కృతి ఇక్కడ. ఎందుకంటే మేము చదువుకుంటున్నాం కనుక ఆయన చెప్పాలి, మేము వినాలి, డబ్బు ఇస్తున్నాంగా, అది అండి ఇక్కడ. కానీ గురువు దగ్గర అంత వినయం, తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ఆయన చక్కగా నేర్పాడు ఆ మహర్షి పిల్లవాడికి. ఆ పిల్లవాడు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాడు. అయితే ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు నమస్కరించేటప్పుడు ప్రవర చెప్పి నమస్కారం చెప్తారు. ఆ సంస్కారం లేని వారు మామూలుగా నమస్కరిస్తారు. ఇది పద్ధతి. నమస్కరించిన వెంటనే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఎలా దీవించాలంటే దీర్ఘాయుష్మాన్ భవ అనాలండి ఇక్కడ. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాలి ఇక్కడ. ఎందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారో తెలుసా మీకు? కలకాలం బతికి బాగా తిని 10 మందిని ఏడిపించిన ఆయన అని చెప్పడానికి కాదు ఇక్కడ. ఆయువు అంటే బాగుపడ్డానికి భగవంతుడిచ్చిన అవకాశం. తెలుసుకోండి, ఆయువు అంటే అవకాశం. నీకు ఇంకా 1 రోజు ఆయువు ఉందంటే నీకు బాగుపడ్డానికి ఇంకా భగవంతుడు 1 రోజు అవకాశం ఇచ్చాడని అర్థం అండి ఇక్కడ. అందుకే ఆయుష్ దేనికి అంటే ఇంకా ఎక్కువ కాలం బతికేయాలి, 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, ప్రయోజనం లేదు. బతుకు పరమార్థం సాధించడం కోసం బ్రతకాలి. ఇప్పటి వరకు సాధించలేకపోయాం, ఇంకా సాధించాలి, అందుకు ఆయువు ఉండాలి. ఆయువు ఉన్నది సాధన కోసం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ధనం కోసం, భోగం కోసం, తర్వాత చావడం కోసం కాదు ఆయుష్ అంటే. తెలుసుకోండి ఇక్కడ ఆయువు అనేది సాధన కోసం, పరమార్థాన్ని సాధించడానికై ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. అందుకు పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ ఎందుకంటారంటే శరీరం ఆరోగ్యంగా ఉండి ధనము ఇత్యాదు లోటు లేకుండా ఉంటే నువ్వు సాధన చేసుకుంటావు. అందుకు సాధన కోసం ఇవన్నీ. అందుకని ధనం పరమార్థం కాదు, ధనం సాధన కోసం ఉపయోగించుకోవాలి, ఆయుష్ సాధన కోసం ఉపయోగించుకోవాలి. అందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు పెద్దవాళ్ళు. ఈయన ఏం చేశారంటే వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, పైగా మహర్షి ఇంటికి వచ్చేవాళ్ళు మహర్షులు వస్తారు. అవునా కదా అండి? సినిమా వాళ్ళ ఇంటికి సినిమా వాళ్ళు వస్తారు, పొలిటీషియన్స్ ఇంటికి పొలిటీషియన్స్ వస్తారు ఎక్కువ. అలాగే మహర్షుల ఇంటికి ఎవరు వెళ్తారు? మహర్షులే వెళ్తారు. మహర్షులందరూ తపస్సులు కనుక ఏ ఒక్కడైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆ తపశ్శక్తి చేత జీవితం మారిపోవచ్చు. మన ప్రారంధం మనకున్న మహాత్ముల ఆశీర్వచనం మార్చవచ్చు. వాడు తపశ్శక్తి అలా ఉంటుందండి ఇక్కడ. అందుకే ఈయన ఆశపడ్డాడు తండ్రి, గొప్ప తెలివైనవాడు. శివుడు 16 ఏళ్ళు అంటే ఓకే అనేసాడు, కానీ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఎందుకంటే తప్పు చేయకుండా పవిత్రంగా జీవిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శంకర భగవత్పాల్ వారు 8 ఏళ్ళప్పుడు మహర్షులు ఆయన దగ్గర వస్తారు. వచ్చి ఇతనికి ఆయుష్ 8 ఏళ్లే, కానీ 8 ఏళ్ళు ఆయన జీవించిన విధానం వల్ల మరొక 8 ఏళ్ళు ఆయనకు వచ్చాయన్నారు ఇక్కడ. అక్కడ ఒక మాట అంటాడు విద్యారణ్య స్వామి వారు, సుధియార్జిత అని అన్నాడు ఇక్కడ. అంటే మనం మంచి బుద్ధితో ప్రవర్తిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ. అని ప్రారంధం మనకు దుఃఖం రాసి ఉన్న
మన సాధన దాన్ని తొలగించగలదు. ఇది ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఈ విషయం ఇక్కడ. అందుకే ఒక మాట చెప్తుంది శాస్త్రం, దారిద్ర్యము, మరణము, భయము, ఈ మూడు ఎంతవరకు ఉంటాయో తెలుసా? అద్భుతంగా చెప్తోంది శివపురాణం. దారిద్ర్యము, మరణము, భయము ఎంతవరకు ఉంటాయంటే శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయి. ఇక్కడ అర్థమైందా? తెలుగులోనే చెప్పాను మనను. దారిద్ర్యం, మరణం, భయం ఎంతవరకు? శివపూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి. శివపూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అది చెప్పారు. శివుడు ఎలా తొలగిస్తాడు? ఏ ప్రారబ్ధం వల్ల ఇవి వచ్చాయో ఆ ప్రారబ్ధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకే ఈయన బాగా అలవాటు చేసిందని చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు, మంత్రజపం అలవాటు చేశాడు, శుద్ధిగా సకాలంలో నిద్ర లేవడం, మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు. అంటే నీ ప్రారబ్ధంలో అకాల మృత్యు ఉన్న నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు. ఈ ఒక్క కథ ద్వారా ఎన్నో తెలుసుకోవాలండి. ఒక కథ ద్వారా ఋషులు ఎన్నో చెప్పదలుచుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ శ్రద్ధగా విని ఉంటే ఈ కథలో ఎన్ని సందేశాలు చెప్పామో పాయింట్ వేసి రాసి చూపించగలిగితే వాళ్ళకి శివుడే గొప్ప డిగ్రీ ఇస్తాడు. నేనే చెప్పను. ఎన్ని పాయింట్లు ఉన్నా చూడండి. ముఖ్యంగా నాకు యువత కనబడుతున్నారు చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట ఇక్కడ. ఒక్కొక్క దానిలో ఎన్ని సందేశమో కనుక నువ్వు చక్కగా ప్రవర్తిస్తే ప్రారబ్ధాన్ని కూడా ఏమనక్కర్లేదు. ఎందుకంటే ప్రారబ్ధం నీకేమిటో తెలియదు. తెలియనప్పుడు నీకు తెలిసింది ఈ జీవితమే కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్రయత్నం చక్కగా చేయి. అందుకే పిల్లవాడికి మంచి ప్రవర్తన నేర్పాడు తల్లి తండ్రి. ఎందుకంటే తండ్రికి మనసులో తెలుసు 16 ఏళ్ళకి పోతాడని, బయటకు చెప్పలేదు, లోపల దాచుకున్నాడు, భయపడుతున్నాడు. ఏదో జ్ఞానప్రధానమైన పిల్లవాడు కావాలన్నాడే కానీ అల్పాయుష్కుడే అని బాధ లోపల ఉందండి తండ్రికి. కానీ ఏం చేస్తాడు? కానీ అలవాట్లు జాగ్రత్తగా నేర్పుతున్నాడు. ఇంటికి ఎవరొచ్చినా నమస్కారం చేయంటున్నాడు. ఈయన బుద్ధిగా వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. అదేమిటో కానీ వచ్చిన ప్రతి మహర్షి జ్ఞానవాన్ భవ, శివానుగ్రహ సిద్ధిరస్తు అంటున్నారే తప్ప ఒక్కడు దీర్ఘాయుష్మాన్ భవ అనట్లేదు. అంటే వీడికి యోగం ఉంటే వాడు నోట పలుకుతుంది. ఒక్కొక్కసారి వీడికి యోగం ఉంటే కానీ వాళ్ళు నోట అంట రాదు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు నోట అంటే వీడికి యోగం వస్తుంది. రెండూ ఉండొచ్చు. కానీ ఒక్కడు అనట్లేదండి దీర్ఘాయుష్మాన్ భవ అని. కానీ దీర్ఘాయుష్మాన్ భవ అనండి అని అనకూడదు. ఎలా ఆశీర్వదించాలో వీళ్ళే చెప్తారండి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనే ప్రిస్క్రిప్షన్ రాసేసేట. డాక్టర్ దగ్గర కూర్చొని రోగి మన ప్రిస్క్రిప్షన్ మనం రాసుకోకూడదు, డాక్టర్ రాయాలి. కానీ ఆశీర్వచనం పెద్దలు ఇవ్వాలి కానీ మనం ఇచ్చుకోకూడదు ఇక్కడ. అందుకే ఇలా ఆశీర్వదించండి అని గురువులకు మనం చెప్పకూడదు. వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తే అదే ఆశీర్వచనం, మన కర్మను బట్టి ఉంటాయి అక్కడ. కానీ ఒక్కడ అనలేదండి దీర్ఘాయుష్మాన్ భవ అని. కాలమా గడిచిపోతుంది, బెంగ పెరుగుతుంది. ఒక్కొక్క రోజు పెరుగుతుంటే తండ్రికి బెంగ పెరుగుతుంది. పిల్లవాడి జ్ఞానం చూసి ఋషులందరూ మురిసిపోతున్నారు. ఇంత జ్ఞానాన్ని ఎక్కడ చూడలేదు. సర్వశాస్త్రములు తెలిసినవాడు, అద్భుతమైన ప్రవర్తన కలవాడు. ఎందుకంటే జ్ఞానము సుగుణము రెండూ ఉండాలండి. కొందరికి గొప్ప పాండిత్యాలు ఉంటాయి, సుగుణాలు ఉండవు. దౌర్భాగ్యం అది ఇక్కడ. రెండూ ఉన్నాయి. అంత గొప్పవాడు అని అందరూ మెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లవాడప్పుడే అందరూ మెచ్చుకుంటుంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందము. కానీ ఆ తండ్రికి ఆనందంతో పాటు దుఃఖం. ఇంత మంచి పిల్లవాడు తక్కువ కాలమే బతుకుతాడు కదా అని దుఃఖం. ఆ దుఃఖం వర్ణనాతీతం అండి. ఇలా బాధపడుతున్న సమయంలో ఒకసారి ఏం పుణ్యమో కానీ సప్తర్షులు వచ్చారు అక్కడికి. సప్తర్షులు తెలుసు కదండి, వశిష్ఠుడు, జమదగ్ని, అత్రి ఇత్యాదులు అందరూ కూడా, భరద్వాజుడు, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. గౌతముడు, ఈ సప్తర్షులతో పాటు నారదుడు కూడా వచ్చాడు ఆ సమయంలో. ఇలా 8 మంది మహర్షులు రాగానే దండం పెట్టించాడు పిల్లవాడికి. చిత్రం ఏంటంటే సప్తర్షులు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అది వినగానే ఒక్కసారి ఋషి కొళ్ళు పులకించిపోయింది. మా పిల్లాడిని దీవించారని. ఇక్కడ మామూలు వారు కాదు సప్తర్షులు. నారదుడు మాత్రం నవ్వాడు. ఆయన నవ్వాడంటే డౌట్ వచ్చింది వాళ్ళకి. ఇక్కడ ఏంటయ్యా మేము దీవిస్తా నవ్వుతావు అంటే, మీరు తపస్సుల మాట వ్యర్థమైపోతుంది కదా అని నాకు నవ్వు వచ్చింది అన్నాడు. ఇక్కడ తపస్సుల మాట వ్యర్థమవడం ఏంటి? వాళ్ళందరూ వశ్యవాక్కులు, సిద్ధవాక్కులు. వాళ్ళ వాక్కు అంటే వాచమర్థోను ధావతి, అర్థం వాగను వర్తతే అన్నట్లుగా వాళ్ళ మాట అంటే అర్థం వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. అలాంటిది మహర్షుల వాక్కు వ్యర్థం కాకూడదు అంటే మీకు తెలియదేమో, లేదా ఈ సమయానికి మీకు స్ఫురించలేదేమో. చూడండి ఇక్కడ మీకు తెలియదండి అనకూడదు. ఒకప్పుడు ఎన్నో తెలిసిన వాడికి కూడా సమయాన్ని స్ఫురించదు, అది తెలుసుకోవాల్సింది. మీకు స్ఫురించలేదేమో కానీ ఇతడు అల్పాయుష్కుడయ్యా. ఈ తండ్రి గారు చెప్పకుండా నోరు మూశారు కానీ శివుడు ఆయనకు చెప్పేశాడు, ఇతడు ఆయువు 16 ఏళ్లే, ఇప్పటికీ చాలా ఏజ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాడు కొద్ది కాలంలో.
మీరేమో దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అంటే ఒక్కసారి సప్తర్షులు ఏదో లేనిది మా నోటంటే ఈ మాట రాదు అని పిల్లవాడిని మాకు ఇవ్వవయ్యా కొద్ది కాలం ఉన్నారు ఇక్కడ. సరే ఆ మహర్షి అప్పగించేశాడు. ఆ మహర్షిని పట్టుకుని తిన్నగా బ్రహ్మలోకానికి వెళ్ళారండి. వీడు తీసుకెళ్ళి బ్రహ్మ దగ్గర పెట్టి నీ మాట అసత్యం కాకుండా చూసుకో బ్రహ్మదేవా అన్నారు. ఇక్కడ ఇదేమిటి తిరిగి నా మీదకి వచ్చారు, నేనేం చేశానయ్యా అంటే నువ్వు ముఖం నుంచి వేదాలు వచ్చాయి, నీ 4 ముఖాల నుంచి 4 వేదాలు వచ్చాయి. వేదాల్లో చెప్పిన మాట ఏమిటంటే ఋషులు అబద్ధమాడరు, ఇది వేదాల్లో ఉన్న మాట. ఇప్పుడు మా మాట అబద్ధమైందంటే వేదాల మాట అబద్ధమైనట్టే, అంటే నీ మాట అబద్ధమైనట్లే. కాబట్టి చుట్టూ తిప్పడంలో తెలివితేటలేదు ఇక్కడ. అందుకే నీ మాట అబద్ధం కాకుండా నువ్వే చూసుకో అని పిల్లవాడిని అప్పగించేశారు. వెంటనే పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని తలనిమిరి అయితే నేను చూసుకుంటాలే అని చెవిలో ఒక మంత్రం ఉపదేశిస్తున్నాడండి ఇక్కడ. ఈ మంత్రం మీ నాన్న నీకు చెప్పుంటాళ్లే, కానీ నేను చెప్పింది మళ్ళీ శక్తి. ఒకే మంత్రం మరో గురువు ఇవ్వచ్చు. ఆ గురువు సాక్షాత్ సిద్ధపురుషుడైనప్పుడు ఇదివరకు చేసిన దానికి ఈ శక్తి కలిసి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ. పైగా మీ నాన్న మరొక ఋషి నుంచి నేర్చుకున్నాడు, నేను సాక్షాత్ శివుడి నుంచే తీసుకున్న మంత్రం అది, ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, దీన్ని స్వీకరించు అని పంచాక్షరీ మంత్రాన్ని చెవిలో చెప్పి భస్మాన్ని ధారణ చేసి రుద్రాక్షల మెడలో వేసి నువ్వు తిన్నగా వెళ్ళి తపస్సు చేసుకో. శివుడు మొదటగా రుద్రుడిగా ఆవిర్భవించినప్పుడు తన నుంచి అఖండమైన జ్యోతిపుంజాన్ని ఆవిర్భవింపజేశాడు. ఆ జ్యోతిపుంజము 5 క్రోశల విస్తీర్ణంగా ఉన్నది. 5 క్రోశల విస్తీర్ణమైన జ్యోతిపుంజాన్ని భూమి యందు పెట్టాడు. అదే కాశీ అనే క్షేత్రంగా ఉన్నది. అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను, వదలకుండా ఉంటాను అన్నాడు శివుడు. అందుకే దాని పేరు అవిముక్తము అంటారు. ఇక్కడ రుద్రుడు ఇల్లు గనక రుద్ర గేహమని దానికి పేరు. అక్కడ నేను ఎప్పుడు ఆనందంగా విహరిస్తాను గనక ఆనందవనం అని పేరుని శివుడు చెప్పాడు. అలాంటి ఆనందవనము, అవిముక్తము, కాశీ, రుద్రగేహం అనే క్షేత్రంలో నువ్వు వెళ్ళి అక్కడ సాధన చేయి. ఎందుకంటే సాధన అనేది తీవ్రంగా ఫలించాలి, శీఘ్రంగా ఫలించాలి. అంటే శీఘ్రంగా, తీవ్రంగా, పూర్ణంగా ఫలించాలి అంటే క్షేత్రమందు సాధన చేయాలి. మన ఇళ్లలో మనం జపం చేసుకుంటే ఎంత చేస్తే అంత తెలుసుకోండి. ఇక్కడ ఎంత చేస్తే అంత, అది కూడా శుచి అయిన ఇంట్లో. శుచి అయిన ఇల్లు అంటే అంటు, ఎంగిలి, ముట్టు, మైల ఇవి పాటించే సదాచార గృహంలో మాత్రమే దేవతారాధన ఫలిస్తుంది. ఆ ఆచారం లేని ఇంట్లో దేవతలు రారు, స్వీకరించరు. తీసుకోండి, దేవతలు పితృదేవతలు ఉండాలంటే సదాచారం ఉండాలి. కనుక సదాచారం ఉన్న ఇంట్లో చేసింది చేసినంత ఫలిస్తుంది. గోశాలలో చేస్తే చేసిన దానికంటే 10 రెట్లు ఫలితం ఎక్కువ. అదే ఒక్కొక్క పుణ్యనదీ తీర్థంలో పవిత్రమైన వృక్షాల వద్ద ఒక మారేడు చెట్టు, మర్రి చెట్టు, తులసి మొదలైన వాటి చోట చేస్తే కొన్ని 100 రెట్లు ఫలితం ఎక్కువ. గురు సన్నిధిలో చేస్తే చెప్పలేనంత ఫలితం వస్తుంది. అలాగే శివుని యొక్క సహజ క్షేత్రమైన వారణాసిలో చేస్తే అత్యద్భుతమైన ఫలం సిద్ధిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చెయ్యు. ఎందుకంటే నీకు ఇంకా నెమ్మదిగా చేస్తాను అనేంత ఆయువు లేదు. తొందరగా సిద్ధించాలంటే క్షేత్రానికి వెళ్ళు. అందుకే ఎప్పుడైనా సరే సాధకుడు తన జీవిత కాలంలో వృత్తి జీవితం కోసం, బ్రతకడం కోసం ఎంత బ్రతికినా కొంతకాలమైన క్షేత్రయాత్రలు చేయాలి. దేనికోసం? సాధన కోసం. అంతేగాని అక్కడ మంచి హోటల్ చూసుకుని ఇక్కడి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకుని 3 పూట్ల టిఫిను, ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అది చూసుకుని క్షేత్రానికి వెళ్ళడం కాదు. క్షేత్రం విహారయాత్ర కాదు, సాధన యాత్ర. తెలుసుకోండి, ఇక్కడ సాధన కోసం వెళ్ళాలి. ఇక్కడ అక్కడ చేసిన దానికి శక్తి ఎక్కువ. అందుకే భగవంతుడే కావాలనుకునేవాడు క్షేత్ర జీవనాన్ని ప్రధానంగా కోరుకుంటాడు. ఇక్కడ ఈ పిల్లవాడికి నిజానికి ఏం కోరిక లేదండి. నాన్న దండం పెట్టమన్నాడు, పెట్టాడు. వాళ్ళు తీసుకొచ్చి బ్రహ్మకి అప్పచెప్పారు, బ్రహ్మ చెప్పాడు. గురువు బ్రహ్మ ఇప్పుడు. కానీ గురువు చెప్పినట్టు చేయాలంటే మరొకటి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చేయమన్నాడో అది మా నాన్నకి ఇష్టం. కానీ మా నాన్న ఇష్టం కోసం నేను బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చేస్తాను. దాన్ని బట్టి పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి అన్నీ చూపించాడు. ఇక్కడ వెళ్ళి సాధన చేసుకుంటాను అన్నాడు. తిన్నగా వెళ్ళి కాశీక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ, తపస్సు అనేక రకాలు. కొంతసేపు పూజ, కొంతసేపు ధ్యానం, కొంతసేపు జపం, కొంతసేపు స్తోత్రం, రకరకాలుగా ఇవన్నీ కలిపి శివ పూజ. ఇన్ని రకాలుగా శివారాధన చేసుకుంటున్నాడు. ఒక శివలింగ ప్రతిష్ఠ చేసుకున్నాడు. గంగా తీరంలో నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్నాడు.
ఇలా అయ్యేటప్పటికల్లా 16 ఏళ్ళు ఆయువు అయిపోయిందండి. ఈయనకేం టెన్షన్ లేదు. దగ్గర క్యాలెండర్ పెట్టుకుని 16 రోజులు అయిపోతుంది, ఇప్పుడు 10 రోజులు అయిపోయింది, టిక్కులు పెట్టుకోవట్లేదు. మన పని మనం చేసుకోవడమే, గమనించనక్కర్లేదండి. ఇక్కడ గమనించేది కాలం. కాలం బట్టి ఈశ్వరుడి చేత నియమింపబడ్డ ఒక కాలదేవత ఉన్నాడు. అతడు నియమింపబడ్డాడు. అతడు ఈ లోకాన్ని యమిస్తాడంటే రెగ్యులేట్ చేస్తాడు. ఆయన పేరే యముడు, కాలస్వరూప దేవత. ఆయన తప్పకుండా లోకాన్ని గమనిస్తుంటాడు. ఆయువు మూడిన ప్రతివాడి దగ్గరికి యముని కింకరులు వస్తారు. యముడు రాడు, తెలుసుకోండి. ఇక్కడ ఒక ఆవిడ అంది ఇలా చెప్తే, నేను నమ్మనండి అని. వాళ్ళు వచ్చినప్పుడు తిరిగి చెప్పడానికి నువ్వు ఉండవమ్మా అని చెప్పాను. ఇక్కడ వాళ్ళు ఆ టైంలో వస్తారు. వాళ్ళు ఉన్నారని చెప్పడానికి కాదు, తీసుకుపోవడానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు వచ్చారని చెప్పడానికి వీడు వెనక్కి రాడు, వచ్చి తీరుతారు. వాళ్ళు 2 3 మొత్తానికి వస్తారు. వాళ్ళని కింకరులు అంటారు. ఇక్కడ వాళ్ళ పని ఏమిటంటే అరెస్ట్ వారెంట్ పట్టుకొచ్చినట్లుగా టైం వచ్చింది వీడి తీసుకుపో అని యముడు చెప్తే వస్తారు. ఆ కింకరులు వస్తున్నారు. ఇప్పుడు ఎవరిని? ఈ పిల్లవాడిని తీసుకెళ్ళిపోదామని. ఆ పిల్లవాడి తండ్రి పేరు మృకండు మహర్షి. మృకండు పుత్రుడు గనక ఈయన పేరు మార్కండేయ మహర్షి అండి. ఈయన పేరు. ఈ పిల్లవాడు అప్పుడే గంగలో స్నానం చేసి శివపూజ శివమంత్రం అనుకుంటూ వస్తున్నాడు. భస్మధారణ చేసుకున్నాడు, రుద్రాక్షలు దాల్చి ఉన్నాడు. అలా వస్తున్నట్ట కింకరులు చూసి ఒక్కసారి భయపడిపోయారు. దగ్గరికి వెళదాం అనుకున్నారు, కానీ ఆయన నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఆ వస్తున్నట్టు ఆ పిల్లవాడికి తెలియదు, వాళ్ళకు కనబడ్డాయి. వెంటనే వాడు భయపడి వెళ్ళిపోయారు తిన్నగా. యముడి వద్దకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా ఉన్నారు. ఇది కథ మీకు అర్థం కావాలంటే ఒక ప్రక్రియ మీకు అందరూ చేస్తూ ఉంటారు. అక్కడ అర్థం తెలిస్తే ఇది అర్థమైపోతుందండి. రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం అని ఒక ప్రక్రియ చేస్తారు. మహన్యాసం అంటే ఏమిటో కాదు, మనలో శరీరభావం బదులు శివభావం పెట్టుకోవడమే మహన్యాసం. అందుకే ప్రతి అణువణువున శివమంత్రాన్ని న్యాసం చేసుకుని ఆరాధన చేస్తారు. అప్పుడు శరీరమంతా శివమయమైపోతుంది, మంత్రమయమైపోతుంది. ఎందుకంటే మంత్రం మనం చేస్తుంటే మనకు తెలియకుండా మన ప్రాణంలో మంత్రం తిరుగుతుంది శబ్ద రూపంలో. ఆ ప్రకంపనల్లో శరీరంలో ఒక తేజస్సు వస్తుందండి. ఆ తేజస్సు మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉంది అంటే అక్కడ మంత్రంలో చెప్తాడు, సర్వభూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత సర్పస్వాపద శాకిని ఢాకిని ఇలాంటి జ్వరాహ ఉపద్రవాహ సర్వే జ్వలం తం పశ్యంతు మాం రక్షంతు. ఇది మంత్రం చెప్తారు ఇక్కడ. ఎప్పుడైనా చేసేదానికి అర్థం తెలుసుకుంటే చాలండి, అనుభూతి అప్పుడు వస్తుంది. అర్థం తెలియకుండా చేస్తున్నాం కానీ అనుభూతి రావట్లేదు. ఇక్కడ అనుభూతిలో చూస్తే నా నుంచి ఈ సాంభవ తేజస్సు ఒకటి వస్తుంది. అంటే ఎవడి సాధన చేస్తున్నా వాడి నుంచి ఆ దైవీ తేజస్సు ఒకటి వస్తుంది. ఆ దైవీ తేజస్సు సూక్ష్మ ప్రపంచంలో కనబడుతుంది. మన చుట్టూ మన కంటికి కనబడిన సూక్ష్మ ప్రపంచం ఉంటుంది. అందులో దివ్యశక్తులు ఉంటాయి, దుష్టశక్తులు ఉంటాయి. మన కంటికి కనబడవు. మన కంటికి మనలాంటి వారే కనబడుదురు. కనబడిన చాలా శక్తులు ఉంటాయి, వాడి ప్రభావం కూడా ఉంటాయండి. అందుకే దురాచారాలతో బతికే వాళ్ళ మీద దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది, సదాచారంతో బ్రతికే వాళ్ళ మీద దివ్యశక్తుల ప్రభావం ఉంటుంది. అందుకే మన వాళ్ళు సదాచారము పవిత్రత ఇవన్నీ నేర్పారు. అలా ఉంటే మంచిది అని ఇక్కడ. అలాంటిది నిరంతర శివారాధన చేసడం వల్ల, పైగా శివనామం పలకడం వల్ల అతడు మహా తేజస్సు వచ్చింది. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి మహాకవి. దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా. నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చెయ్యలేవు. కర్మ కొద్దీ అవి చెయ్యడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాట శివుడు. ఎలాగూ అంటే వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమవు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము
సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇందాక పంచభూతాల్లో శివుడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ శివశివ అంటే పంచభూతాల నుంచి శివుడే రక్షిస్తాడు. ప్రతికూలతలన్నీ అనుకూలతలైపోతాయి. ఇది అనుకూలమైన ప్రతికూలమైన ప్రకృతిలోంచి వస్తుంది కదా. అనుకూలం అఘోరం, ప్రతికూలం ఘోరం, రెండూ శివుడే గనక వెంటనే మార్చేయగలడు ఆయన ఇక్కడ. అందుకే వజ్రాయుధాన్ని కూడా పూలదండ చేయగలడు, అగ్నిలో పడిస్తే మంచుగా మార్చగలడు, సముద్రాన్ని భూమిగా మార్చగలడు, విషాన్ని ఇస్తే అమృతంగా మార్చగలడు. విషము దివ్యాహారము ఎన్నగా అవనీ మండలి లోపలన్. అది శివనామానికి శివారాధనకున్న మహిమండి. అది ఆ కింకరులు యక్ష యమదూతా సర్పస్వాపదా చదువుతున్నాం కదా. సర్వే జ్వలంతం పశ్యంతు. బాధించడానికి వచ్చిన యమదూతాదులు కూడా భయపడతారు. అందుకే శివుడివాడి దగ్గరికి యముడి వాళ్ళు రారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఒక మాట చెప్తారు పద్మపురాణంలో, భస్మ రుద్రాక్ష ధారణ చేస్తూ శివానామం పలుకుతూ ఉంటే వాడి మరణాంతంలో యమదూతలు రారు. ఎందుకంటే వీడు మా క్యాండిడేట్ కాడు అనుకుని వెళ్ళిపోతారట. వెళ్ళుకుని తెలుసుకున్నాడు. ఏది ఏ సాధన లేకుండా భస్మ రుద్రాక్షలు పెట్టుకున్నా, అందుకే ఏదున్నా లేకపోయినా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అది పెట్టుకోండి, శైవ సంప్రదాయం వాళ్ళు ఇది పెట్టుకోండి. స్మార్త సంప్రదాయంలో భస్మధారణ ఉంది. ఎందుకంటే భస్మము స్మార్తము వైష్ణవము కాదు, వైదికం. తెలుసుకోండి. ఇక్కడ ఎవడి యజ్ఞం చేసినా చివరికి మిగిలేదు భస్మమే. దాన్ని ధరిస్తారు. అది అకార ఉకార మకారములకు బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రతీకగా ధరిస్తారు. అగ్ని సారం భస్మం కనుక అగ్ని 3 రూపాలతో ఉంటాడు. ఆ 3 కూడాను గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, వాటికి సంకేతంగా భస్మధారణ చేస్తారు. 16 స్థలాల్లో చేయాలి. అది చేస్తే శరీరానికి రక్ష, పాపనాశనం చేసి రక్షిస్తుంది, వర్చస్సునిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కనుక భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అన్నారు. ఇది భస్మధారణ. ఏది ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే చెయ్యకుండా వదల్లం. ఇది భస్మధారణ మహిమ. అలాగే రుద్రాక్షలు, నోట శివనామం, ఈ 3 శరీరంలో ఉంటే త్రివేణి సంగమం లాంటిది వాడి శరీరము అని చెప్పారు ఇక్కడ. వాడు పవిత్రుడు, వాడిని చూసిన వాడు పవిత్రుడైపోతాడట. అలాగా భాషిస్తున్నాడు పిల్లవాడు. పైగా రోజు శివార్చన చేసుకుంటున్నాడు. మంత్రం ఎంత చేశాడో నిరంతరాయంగా చేశాడు. ఆ మంత్ర చైతన్యం బయటకు వస్తుంది, ఆ తేజస్సు. అది చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు కింకరులు. వెళ్ళి యముడి దగ్గర చెప్పి మా వల్ల కాదన్నారు. ఇక్కడ ఏమైంది, ఆయన తేజస్సు మేము భరించలేకపోతున్నాం అంటే నేనే వెళతాను వచ్చాడు. యముడే అందరి దగ్గరికి రాడండి. ఎలా వచ్చాడంటే దున్నపోత మీద పాసం వేసుకు రాలేదు. అలా పాపాత్ముల దగ్గరికి అలా వెళ్తాట. వచ్చే గెటప్ బట్టి మన లక్షణాలు మనకు తెలిసిపోతాయి. ఇక్కడ ఎలా వచ్చాడంటే తేజస్వరూపంతో ప్రశాంతంగా వచ్చాడు. ఆయన చేతిలో పాశం మాత్రం ఉంది. ఆ వచ్చినప్పుడు ఒక్కసారి మార్కండేయుడు చూసి నమస్కారం చేశాడు. ఇక్కడ ఓహో నీకు కనబడ్డానా అన్నాడు. ఇక్కడ అందరికి కనబడ్డు. అంటే నీ తపస్సు చాలా గొప్పది కనుక నీకు కనబడ్డాను. సరిగ్గా నీ ఆయువు ఈ క్షణంతో అవుతున్నది. నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన యముణ్ణి నేను. అంటే నా ఆయువు మీద, నా శరీరం మీద శివుడికే అధికారం ఉంది, నాకు లేదు, నీకు లేదన్నాడండి. అది గొప్ప భక్తి అండి. భక్తి వచ్చేటప్పటికి తన మీద తనకే అధీనం ఉండదు. సర్వం శివాధీనం అనుకునేవాడే భక్తుడు. వాడికి దేహాభిమానం కూడా ఉండదు. ఈ దేహం శివునిది, అది ఆయన కైంకర్యానికి వినియోగించాను. ఈ ఆత్మ శివుడిది, ఆ భావంతో ఉంటాడు. అందుకే ఇది శివాధీనం. నేను నీ వాణ్ణి కాను, ఆయన వాణ్ణి. భక్తుడంటే ఎవడో కాదండి, భగవంతుడి వాడిని అనుకునేవాడే భక్తుడు. ఇది తెలుసుకుంటే చాలు. అందుకంటాడు రామదాసు, రాముని వారము మాకేమి విచారము. ఒకటే మాట ఇక్కడ, శివుడి వాడని నేను అంతే. ఇక్కడ అనగానే ఆ శివుడి వాడిని నేను కూడా, నేను శివభక్తుడినే. ఆయన మహాకాలుడు, మేము కాలంలో ఒక భాగం. మాకు అప్పచెప్పాడు ఆయన. ఆయన చెప్పిన ప్రకారమే నీకు 16 ఏళ్ళు అవగానే నేను తీసుకెళ్ళిపోమని ఆయన ఇచ్చిన ఆర్డరే, అది పాటిస్తున్నాం. కనుక నేను ఆయన చెప్పినట్టే ప్రవర్తిస్తాను. నేను కాదు, సర్వదేవతలు ఆయన చెప్పినట్లే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇంద్రియాలని దేవతలే నడుపుతారు. ఏది ఎంతకాలం నడపాలో ఆ దేవత కాలం బట్టి శివాజ్ఞతో పనిచేస్తుంది. అని ఈశ్వరుడు అంటే ఎవరు అనుకున్నావు, ప్రథమో దైవ్యోభిషక్. ఆయన దేవతలకే గొప్ప మొదటివాడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్ అని వేదమే చెప్తోంది. అందుకే ఆయన పేరు ప్రథమ. దైవ్య, దైవ్య అంటే దేవానామపి అంతర్యామి, దేవతలకు కూడా అంతర్యామిగా శాసించేవాడు. అందుకే మమ్మల్ని ఆయన శాసించాడు కాబట్టి మేము అలా వచ్చామయ్యా అన్నాడు ఇక్కడ.
కనుక నువ్వే శివభక్తులు, అది మేము శివభక్తులమే, కనుక ఆయన మాకు చెప్పిన ఆజ్ఞ మేము చేస్తాం అని పాసం తీస్తూ ఉంటే ఇటు అటు చూసి వెంటనే మార్కండేయుడు ఆ స్నానం చేసి వస్తున్న ఆయన శివలింగం వైపు పరిగెడుతున్నాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాసనం రజతాద్రిశృంగ నికేతనం, సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడేం చేస్తాడు అని తిన్నగా వెళ్ళి ఆ మహాలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇతడు వచ్చి పాశం ప్రయోగిస్తున్నాడు. ఆ పాశం ప్రయోగిస్తూ ఉంటే ఒక్కసారి శివలింగంలోంచి శివుడు పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యారండి. ఇక్కడ ఏ విధంగా వస్తున్నాడు అంటే హరి అరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరులిరువంకలంగలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకొని. ఒక్కసారి ఆ శివుడు వస్తున్నప్పుడు చతుర్భుజాలతో ఆయన వస్తూ ఎడమ చేతి చిటికెన వేరుతో అమ్మవారిని పట్టుకుని వస్తున్నాడు. ఇక్కడ అంటే ఇంత సందట్లో కూడా ఆవిని విడిచిపెట్టలే. ఆ వెనకాల దేవతల హరహర మహాదేవ జయ జయ మహాదేవ అని వాళ్ళు వస్తున్నారు. ఇంత సందడితో శివుడు వస్తూనే ముందు చేసిన పని ఏమిటో తెలుసా? మార్కండేయుడు తల మీద కుడి చెయ్యి వేశాడండి. అంటే వీడు నావాడు అని ముందు చెయ్యి వేసి తన ఎడమ పాదం మీద ఒక తాపు తన్నాడు యముణ్ణి. యముడు అంత దూరం వెళ్ళి పరిగెత్తాడు, పడ్డాడు, ఇక్కడ మరణించాడు. అందరికీ మరణాలు ఇచ్చేవాడికి మరణం ఇచ్చాడు ఈయన. అది యముడికి యముడు ఎవడయ్యా అంటే శివుడే తెలుసుకోండి. కాలకాలుడు ఆయన, కాలునికే కాలుడు, యముడికి యముడు. కాలం మనల్ని శాసిస్తే కాలాన్ని ఆయన శాసిస్తాడు. అందుకే కాలాతీతుడు, మహాకాలుడు ఆయన. యముడు అంత దూరం పడ్డాడు. అప్పుడు ముందు తన భక్తుని మీద చెయ్యి వేసి తర్వాత కొట్టేట. ఎంత కారుణ్యం అండి! అంటే ముందు భక్తుడిని చేరదీయడంలోనే ఆయన చూపిస్తున్నాడు. అవతల వాడిని శిక్షించడం ఆయన ముఖ్యం కాదు, తన వాడిని రక్షించడం ఆయనకు ముఖ్యం. ఇక్కడ ఆ చేరదీశాడు ఆ ప్రేమగా. తర్వాత కూర్చున్నాడు, అమ్మవారు పక్క కూర్చున్నారు. ఆ పిల్లవాడిని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి 7 కల్పాల ఆయువు నీకు ఇచ్చాను పో అన్నాడు. ఇక్కడ 7 కల్పాలు, సంవత్సరాలు కాదు, కల్పాలు. కల్పం అంటే ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. యుగాలు తెలుసు కదా, 4: కృతత్రేత ద్వాపర కలియుగములు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అలాంటి కల్పాలు 7 కల్పాలు ఆయువు నీకు ఇచ్చానన్నాడు. ఎక్కడి 16 ఏళ్ళు, ఎక్కడ 7 కల్పాలండి. కాబట్టే ప్రారంధం ఎలా ఉన్నా పరమేశ్వరుని పట్టుకుంటే ఎలా అనుగ్రహిస్తాడో చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమిటయ్యా. కనుక నువ్వు ప్రారంధం గురించి ఆలోచించక నీ సాధన గురించి ఆలోచించని శాస్త్రం చెప్తాను. మొత్తానికి సప్తర్షులు సంతోషించారు. ఒక్కొక్కరి నోట్లోంచి దీర్ఘాయుష్మాన్ భావ వచ్చింది కదా, 7 నోట్లోంచి తీసుకుని 7 కల్పాలు అవి ఇచ్చాడు మహానుభావుడు. చూడండి, ఇక్కడ ఆశీర్వాదమా అనుగ్రహమా ఏదో ఆ ముడి భలే ఉంది ఇక్కడ. మొత్తానికి మృకండు మహర్షికి 16 ఏళ్ళ ఆయువని చెప్పి 7 కల్పాల ఆయువు ఉన్న పిల్లవాడిని ఇచ్చారండి. ఏమి అదృష్టం ఇక్కడ! అప్పుడు దేవతలందరూ బాగుంది, ఆయన సంతోషించాడు, అందరూ సంతోషిస్తున్నారు. కానీ పాపం యముడు బతుకేమైంది ఇక్కడ అంటే యముడు కూడా తప్పు చేయలేదు, నీ భక్తుడి కదా, నువ్వు చెప్పిందే చేశాడు కదా. అంటే అప్పుడున్న కాలం బట్టి, అప్పుడున్న కర్మ బట్టి వీడికి ఏమిటో విధించాను నేనే, దాన్ని బట్టి ఆయన వచ్చేశాడు. కానీ ఇప్పుడు ఇతడు భక్తుడు కాబట్టి నేనే ఆజ్ఞాపించవచ్చుగాక. నేనే చెప్తున్నాను, ఇకపై ఇతడు నా భక్తుల జోలికి రాకూడదు. ఇది నేను శాసిస్తున్నాను ఇక్కడ. ఇతడు నావాడు కనుక ఈశ్వరుడు నావాడు అని తీసుకుంటే యముడు కూడా ఏమి చేయలేడు, ఎవ్వరు ఏమి చేయలేరు. కానీ ఈశ్వరుడు నావాడుని తీసుకునేటట్టు మనం తయారవ్వాలండి. ఈశ్వరుడు నావాడు అనుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఈశ్వరుని వారము అనే భక్తి పెంచుకుంటే దొరికిపోతాడని ఇక్కడ. కనుక ముందు ఈశ్వరుడు నావాడు అనుకో, నేను ఈశ్వరుడు వాడిని అనుకో. తర్వాత ఈశ్వరుడు ఊరుకోడు. ఎందుకంటే ప్రేమలో ఈశ్వరుడు అంతటి వాళ్ళేడు తెలుసుకోండి ఇక్కడ. మనం వారిని వీరిని ప్రేమిస్తాం, ఆ ప్రేమకి ఏమీ లాభం లేదు. మనసిస్తారా అన్న ఎవడు మనసు పుచ్చుకునే వాళ్ళు లేడు. మనసంతా నువ్వే, మనసిస్తారా అంటే ఎన్నాళ్ళు మనసిస్తావు, నాకు కావాల్సింది ఇవ్వంటారు. కానీ మనసిస్తే పుచ్చుకునే వెర్రిబాగులు వాడు శివుడు మాత్రమే తెలుసుకోండి ఇక్కడ. అందుకే అది ఒక్కటిస్తే చాలు, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే శంకరులు అంటారు, నీకేమి ఇవ్వాలయ్యా? బంగారం ఇద్దామా అంటే నీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతం. కరస్థే హేమాద్రవు.
పోనీ ధనం ఇద్దామా అంటే నువ్వు ఇస్తే కుబేరుడికి ఆ పోస్ట్ వచ్చింది. వాడా నీ ఇంటి దగ్గర అలకాపురులు అలా కూర్చుని ఉంటాడు, అక్కడ పిలిస్తే పరిగెట్టెట్టు. అందుకే కరస్తే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే సద్భూజామరసురభి చింతామణిగణై. నీ ఇంట్లో కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు ఉన్నాయి, ఏది కావాలంటే అది వస్తుంది. అంతేకాదు స్వామి శిరస్థే సీతాంశవు, ఒక్కొక్కసారి ప్రేమ పైత్యం ముదిరితే చంద్రుడిని తీసుకొచ్చి నీ తలలో పెడతా అంటాం, ఆ చంద్రుడిని తల మీద ఉన్నాడు, ఇంకేం చేస్తా. చరణయుగలస్థే కెల శుభే, నీకేదైనా ఫేవర్ మంచి చేస్తాం, శుభం చేద్దామంటే శుభాలన్నీ నీ పాదాల్లోనూ ఉన్నాయి. అన్నీ ఉన్న నీకు నేనేమిస్తానయ్యా. కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః, ఇంక నీకేమిస్తాను, అన్నీ ఉన్నాయి నీ దగ్గర లేదు, నా మనస్సు ఒక్కటే, అది ఇస్తున్నాను తీసుకోబోయ్యా అన్నాడు. ఇక్కడ అది ఇస్తే పుచ్చుకునేవాడు అవును ఒక్కడేనండి ఇక్కడ. అందుకే ఆయనకి మనస్సమర్పణం చేస్తే ఆయనకి ఎంత అనుగ్రహిస్తాడు. ఆ సమర్పణం తెలియాలి ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకుందాం. అలా సమర్పించిన మహానుభావుడు ఈయన. అందుకే ముందు ఆయన మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఇక్కడ. తర్వాత యముడిని కొట్టాడు. ఇప్పుడు యముడిని తిరిగి బతికిస్తాను కానీ ఇది కండిషన్, నా భక్తుల జోలికి వాడు రాకూడదు. మరేం చేయాలి, అది నేను చూసుకుంటాను, వాడికి ఏమి ఇచ్చుకోవాలో అని శాసించాడు. అప్పుడు యముడు వచ్చి స్వామికి నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ. అందుకే శివుడు అపమృత్యు అకాల మృత్యువుల నుంచి కూడా దాటించాడు. ఎందుకంటే సహజంగా మృత్యుంజయుడు గనక. అందరికీ మృత్యువునిచ్చే యముణ్ణి తిరిగి బ్రతికించాడు, ఎందుకంటే మృత్యుంజయుడు గనక. శివుడు అంటేనే అమృతేశ్వరుడు, శివుడు అంటేనే మృత్యుంజయుడు, అమృతేశ్వరుడు మృత్యుంజయుడు. ఈ విధంగా మార్కండేయ మహర్షిని అనుగ్రహించిన శివుని యొక్క స్వరూపాన్ని దర్శించాం. ఈ మూర్తిని ఏమంటాం, మృత్యుంజయ స్వరూపం అంటాను. ఇక్కడ మరొక మూర్తి వచ్చాడు మన కోసం. ఇవాళ శివ సాక్షాత్కారం అయ్యిందా లేదా, శివానుభూతి. అయితే మృత్యుంజయ అన్నప్పుడు మృత్యుంజయుని ఎలా ధ్యానించాలి, ఆ స్వరూపం ఎలా ఉంటుంది, ఒక రహస్యం ఉందండి శాస్త్రంలో. ఏదైనా మన వర్ణన వింటూ ఉంటాం కదా, అది వర్ణన కాదు, భగవద్విషయంలో వర్ణన అనరాదు, ధ్యానం అనాలి. తెలుసుకోండి, వర్ణన కాసింత నీ మనసులో మెదిలినా దానికి ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి దానికో ప్రభావం ఉంటుంది, అలాగే అగ్నిలింగం దానికో ప్రభావం, ఇవాళ వచ్చిన ఈ స్వరూపం దీనికో ప్రభావం ఉన్నది. కానీ కథ ఇచ్చే ప్రభావం చాలా రకాలుగా ఉంటుంది. ఒక సత్పురుషుడై సాధన చేస్తూ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి ప్రారబ్ధం గురించి ఆలోచించకూడదు, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. ఎందుకంటే ఈ మాట అంటే శంకరులు ఒక మాట అంటారు, ఏం చేస్తానయ్యా బ్రహ్మరాత చెరపలేను అని తప్పించుకోకయ్యా శివ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ బ్రహ్మ తలనే గిల్లి పారేసిన వాడివి ఆయన రాసిన రాతని చెరపలేవా అన్నారటండి. అద్భుతమైన విషయం ఇక్కడ. బ్రహ్మతన్ని గిల్లి పారేశాడు, గుర్తుందా నిన్ననే కాలభైరవ రూపంలో. అలాంటిది ఆయన రాతను చెరపలేడు. అందుకే శివుడిని ఆశ్రయించిన వాడు దేనికి భయపడితే భక్తి లేనట్లు లెక్క, భక్తికి భయం ఉండదు. అటువంటి భక్తి కలిగిన వాడు యముణ్ణే జయించిన వాడు అయ్యాడు మార్కండేయుడు. అది శివానుగ్రహం యొక్క ప్రభావం ఇది. ఇలా మార్కండేయుడిని అనుగ్రహించిన మృత్యుంజయ స్వామికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ రోజున ఒక చిన్న సత్కార్యం అందరి సమక్షంలో చేసుకోబోతున్నాం. మీకు ఋషిపీఠం గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. ఋషిపీఠం అనేది 25 ఏళ్ల క్రితం స్థాపించబడ్డ ఒక సంస్థ. ఋషిపీఠం అంటే భారతదేశం అనే పేరుతో పెట్టబడింది, కానీ ఇది పీఠం కాదు. ఇక్కడేం పూజలు పునస్కారాలు పీఠాధిపతులు లేరు. ముందు అది విన్నపం. ఋషిపీఠం అనగా భారతదేశం పేరు ఋషిపీఠం, ఇది ఋషులకు పీఠం. ఇక్కడ ఆ ఋషిపీఠం భారతీయ మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నేటి తరానికి అనుగుణంగా అందివ్వాలనే ప్రయత్నంతో ఒక పత్రికగా ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఋషిపీఠం భారతీయ మానస పత్రిక అని. అది 25 ఏళ్లుగా ఏ వ్యాపార ప్రకటనలు వ్యాపారపు పుంతలు లేకుండా 25 ఏళ్లుగా నిర్విఘ్నంగా ప్రతి నెలా విడుదలవుతున్నటువంటి పత్రిక ఋషిపీఠం. అది భారతీయ మానస పత్రిక, భారతీయ ఋషిపీఠం అని చెప్పబడుతున్న పత్రిక. అది బైలింగ్యువల్ మ్యాగజైన్గా కూడా పరివర్తనం చెందింది. అంటే తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. అది నేటి కాలానికి అనుగుణంగా మన సనాతన ధర్మంలో ఉన్న అన్ని విద్యలు చెప్తుంది. వైద్యం గురించి ఉంటుంది, కళల గురించి ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, వీటన్ని బేస్ చేసుకుంటూ అనేక మంది స్కాలర్స్ ఇచ్చిన అంశాలన్నీ అందిస్తున్నారు. దీని గురించి ఒక్క మాట ఏమిటంటే, కొద్ది కాలం క్రితం శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి పీఠం నుంచి ఒకానొక ఆశీర్వచనం మాకు లభించింది. ఇంతవరకు ఎక్కడా ప్రచురణం కాని బయటికి రాని జగద్గురువుల అనుగ్రహ భాషణలు
ఋషిపీఠానికి ప్రతి నెలా పంపుతాము, ప్రచురించాలని ఆజ్ఞాపించారు వాళ్ళు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇలాంటి అరుదైన అంశాలతో వస్తున్న పత్రిక మీరు చందాదారులుగా చేరవచ్చు. ఆ వివరాలు కౌంటర్ వద్ద పొందవచ్చు. ఋషిపీఠం రెండవ విభాగం పబ్లికేషన్స్. అనేక రకాల గ్రంథాలు ఇక్కడ విడుదల చేసింది. లలితా సహస్రం 1000 నామాల భాష్యం లలితా విద్య పేరుతో వచ్చింది. విష్ణు సహస్రనామములు కూడా విష్ణు విద్య పేరుతో వచ్చింది. అలాగే భారతం కర్ణుణ్ణి హీరోను చేసి దుర్యోధనుడికి చప్పట్లు కొట్టేటువంటి కాలంలో అసలు భారతం ఏమిటి, కర్ణుడెవరు, దుర్యోధనుడెవరు, అర్జునుడెవరు అనేది నేటి భాషలో చెప్పిన గ్రంథం ఇది యథార్థ మహాభారతం అనే పేరుతో వచ్చింది. ఇలాంటి అనేక గ్రంథాలు వస్తున్నాయి. ఇటీవల ఒక 2 మంచి గ్రంథాలు విడుదలయ్యాయి. అది ఈరోజు రామకృష్ణ సేవా సమితి పతాకంలో పెద్దల సమక్షంలో ఆవిష్కరించదలుచుకుంటున్నాం. ఇది నామయోగం. ఒకటి నామయోగం అంటే అర్థం ఏంటంటే, మన అనేక యోగాలు విన్నాం. కర్మయోగ, ధ్యానయోగ, రాజయోగ, ఇంకా నానా యోగాలు. సులభంగా తరించే యోగం ఏమిటంటే నామస్మరణతో తరించవచ్చు. పైగా అల్లోపతి, హోమియోపతి, ఇంకా ఏదో పతి అంటారే, నామోపతి చాలా గొప్పదండి అని చెప్తూ నామాలతో ఎన్నెన్ని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అనే దాని గురించి నామాన్ని మించిన సాధన లేదు. మీరు జ్ఞానయోగమైనా కర్మయోగమైనా నామం కలిస్తే పరిపూర్ణమవుతాయి. అందుకే నామం ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలంటూ బోధేంద్ర సరస్వతి అనే మహానుభావుడు కొన్ని శతాబ్దాల క్రితమే సంస్కృతంలో నామామృత రసోదయం అనే గ్రంథాన్ని రచించారు. ఆయన కాంచీపీఠంలో పూర్వ పీఠాధిపతిగా ఉండేవారు. ఆయన సమాధి నేటికి తిరుచనాపల్లి దగ్గర ఉన్నది, గోవిందపురం అనే పేరుతో. ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో, అంటే శబ్దాలు లేని సమయంలో వింటే సమాధి నుంచి రామనామం వినబడుతుందండి. అంత శక్తిమంతుడు ఆయన. ఆయన రచించిన సంస్కృత గ్రంథం ఆధారం చేసుకుని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వీటన్నిటినీ ఇంకా కలబోసుకుంటూ కొన్ని రోజులు ప్రవచనం చేయడం జరిగింది నామయోగంపై. అది నేటి కాలానికి అందరికీ అవసరమనే ఉద్దేశంతో నామయోగం అనే పేరుతో పుస్తకంగా రచించడం జరిగినది. దాన్ని ఆవిష్కరిస్తున్నాం. అదేవిధంగా చదివితే ఒక 3 నిమిషాల్లో అయిపోయి హనుమాన్ చాలీసాలో హనుమాన్ మంత్ర రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. అందుకే తులసీదాస్ తపశ్శక్తితో రచించిన హనుమాన్ చాలీసాలో ఎన్ని రహస్యాలు దాగున్నాయో చెప్పడానికి 9 రాత్రులు ప్రవచనం చేసే అవకాశం లభించింది. దాన్ని కూడా హనుమాన్ చాలీసా అనే పేరుతో పుస్తకం తేవడం జరిగింది. ఆ 2 పుస్తకాలు ఈరోజు ఆవిష్కరించడం జరుగుతున్నది ఇక్కడ. నామయోగం, హనుమాన్ చాలీసా. అయితే తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాతో పాటు హనుమాన్ బాహుక్, సంకటమోచన హనుమాన్ అష్టకమును మరో 2 రచించారు. ఆయనకొక క్షుద్ర ప్రయోగం ద్వారా ఆయన చేతులు స్తంభింపజేశాడు ఒక ఆయన. అప్పుడు హనుమంతుని ఉద్దేశించి ఆయనకు స్తోత్రం చేశాడు. వెంటనే ఆ ప్రయోగం మొత్తం విఫలమై ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఆ చదివిన స్తోత్రం నేటికి ఉత్తరాదిలో చదివి రోగాల నుంచి బయటపడుతుంటారు. అలా హనుమాన్ బాహుక్ ఒకటి, ఇంకోటి సంకటమోచన హనుమాన్ అష్టకం. ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి. అది కూడా తాత్పర్య సహితంగా అందరికీ అనుకూలంగా అందించడం జరుగుతుంది. ఈ 3 గ్రంథాలని రామకృష్ణ సేవా సమితి గ్రంథాలయంలో పెట్టవలసినదిగా ఈ ప్రథమ ప్రతులను శ్రీధర్ గారికి అందజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ శివపదాలు చూశారు మీరు. ఇవాళ నిన్న కూడా కలుపుకుంటే దాదాపు 8 వాళ్ళు చూశారు మీరు. కానీ ఇవి 1000కి పైన రచించిన కీర్తనలు, వాటిలో 400 పైన రికార్డ్ అయి బయటకు వచ్చాయి. పెద్దవాళ్ళందరూ గానం చేశారు, సంగీత స్వరపరిచి. పుస్తకంగా కూడా 400 పైన పాటలు వచ్చాయి. అయితే చదివే సాహిత్యం మాత్రమే కాదు, ఆలోచించే అంతరార్థాలు ఉన్నాయి కనుక ప్రతి పాటకి వ్యాఖ్యానం రచించడం జరిగింది. శివపదం ఆలోచిస్తే సాహిత్యం, పాడితే సంగీతం, ఆడితే నాట్యం. అది శివపదం యొక్క తత్వం. అది శివపదం పాటలు చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కనుక ఇప్పటికి 3 సంపుటాలు విడుదలయ్యే శివపదం 1, 2, 3. ఇందులో 400 పైచిలుకు శివపద గీతాలు ఉన్నాయి. ఇవి సంస్కృతంలో, తెలుగులో కూడా వ్రాయబడ్డాయి. వాటి కింద భాష్యం ఉంటుంది. శివుని అన్ని మూర్తులు, శివ పూజా విధానాలు, శివతత్వములు, జీవుడి వేదన, జీవిత తత్వం అన్నీ గీతాలుగా చెప్పబడుతున్నాయి. ఇవి కూడా ఋషిపీఠం స్టాల్ దగ్గర లభ్యమవుతున్నాయి. ఇలాంటి విలువైన పుస్తకాలు మీరు స్వీకరించవచ్చు. అదేవిధంగా ఋషిపీఠం మాసపత్రికకి మీరు ఇంకా నెల తెప్పించుకునే పద్ధతిలో అనుబంధం ఏర్పరచుకోవచ్చు. మరొకటి, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ప్రకారంగా
సమన్వయ సరస్వతి అనగా యాప్ను రిలీజ్ చేసింది ఋషిపీఠం ఈ మధ్య. సమన్వయ సరస్వతి యాప్ ద్వారా ఋషిపీఠ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు ప్రవచనాలు కూడా వాటి ద్వారా వినవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ధ్వనిముద్రికలన్నీ, ఆడియోస్ అన్నీ అందులో లభ్యమవుతాయి. ఏమైనా కొత్త పుస్తకం విడుదలైతే చాలు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్ని ప్రవచనాలు వాటి ద్వారా వినవచ్చు. సమన్వయ సరస్వతి యాప్ గుర్తుపెట్టుకోండి. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శివపదాలు పాటలు విని చక్కగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇది వాటి అర్థం కూడా తెలుసుకుంటే మరింత ఆనందంగా చేయవచ్చు. కనుక చక్కగా నృత్య రూపకల్పన చేస్తున్న సంధ్యామూర్తి గారికి 3 సంపుటుల్ని ఋషిపీఠం కానుగ్గా ఇస్తున్నది. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.